రికార్డింగ్ ఓకే ఫైన్, రికార్డింగ్ అవుతుంది. సో ఆ ట్రిగ్గర్ ఫ్లో ఏదైతే ఉందో, ట్రిగ్గర్ ఫ్లో అనేది ఎవ్రీ టైం మనం ఒక కొత్త రికార్డ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఆ కొత్త రికార్డ్ ఇన్సర్ట్ అయినా అప్డేట్ అయినా ఏ సినారియో అయినా పర్లేదు, ఆ ప్రతి సినారియో లోపల అది ఎగ్జిక్యూషన్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ షెడ్యూల్ ఫ్లో మాత్రం అది ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవ్వదు, వెయిట్ చేస్తుంది. ట్రిగ్గర్ ఫ్లో లాగా ప్రతి రికార్డ్ ఇన్సర్ట్లో, ప్రతి రికార్డ్ అప్డేట్లో ఎగ్జిక్యూట్ అవ్వకుండా అది వెయిట్ చేసి సర్టెన్ టైం వరకు అండ్ దెన్ అది అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మనం డైలీ ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం ఒకేసారి, లైక్ కంప్లీట్గా డేటా అంతా ఫెచ్ చేసి ఒకేసారి యాక్షన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటి సినారియోస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ ఫ్లో అనేది యూజ్ అవుతుంది. ట్రిగ్గర్ ఫ్లో అనేది ఏంటి, ఇన్స్టెంట్గా ఆ రికార్డ్ క్రియేట్ అయింది, ఈ రికార్డ్ క్రియేట్ అవ్వగానే మనం యాక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి, స్ట్రైట్ ఫార్వర్డ్, ఇంకేం చేంజెస్ లేవు. సో అప్పుడు మనకు కావాల్సిన ఫ్లో ఏదైతే ఉందో ట్రిగ్గర్ ఫ్లో ఇది యూజ్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ షెడ్యూల్ ఫ్లో ఇదైతే ఉందో ఇది టైం బేస్డ్ అనమాట. అంటే మనం దాన్ని డెవలప్ చేసి పెట్టేస్తాం, డెవలప్ చేయగానే ఇన్స్టెంట్గా ఒక కొత్త రికార్డు క్రియేట్ అయినా, కొత్త రికార్డు ఇన్సర్ట్ అయినా ఆర్ అప్డేట్ అయినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు, వెయిట్ చేస్తుంది సర్టెన్ టైం వరకు. అది మేబీ డైలీ అయ్యొచ్చు, వీక్లీ అయ్యి ఉండొచ్చు. వన్స్ ఆ టైం రాగానే, సపోజ్ డైలీ అనుకుందాం, డైలీ 12 o'clock ఎగ్జిక్యూట్ కావాలి అని. సో ఆ డే మొత్తం అది వెయిట్ చేసి 12 o'clock కాగానే ఆ షెడ్యూల్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయి సేమ్ లాజిక్ ఏదైతే మనం ట్రిగ్గర్లో చేసామో అలాంటి లాజిక్ ఇక్కడ కూడా పర్ఫామ్ అవుతుంది. డేటా ఫెచ్ చేయడము, డేటా అప్డేట్ చేయడము, డేటా డిలీట్ చేయడము, ఇన్సర్ట్ చేయడము, సేమ్ మీరు ట్రిగ్గర్లో ఏదైతే చేశారో అదే ఇక్కడ కూడా ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ట్రిగ్గర్ అనేది కొత్త రికార్డ్ క్రియేట్ అయిన ఎవ్రీ టైం, కొత్త రికార్డ్ అప్డేట్ అయిన ఎవ్రీ టైం ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది సర్టెన్ టైం మనం ఏదైతే సెలెక్షన్ చేస్తున్నామో ఆ టైంలో మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైన్. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మేబీ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. మన దగ్గర ఇప్పుడు సేల్స్ అప్లికేషన్ ఉంది. ఆ సేల్స్ అప్లికేషన్ లోపల సేల్స్ అప్లికేషన్ ఇది. సో సేల్స్ అప్లికేషన్లో ఏంటి అంటే, మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఏంటి అంటే ఆపర్చునిటీస్, ఇవాళ క్రియేట్ అయిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ, లేదు అంటే ఒక ఎగ్జాంపుల్ పేరెంట్ అండ్ చైల్డ్ తీసుకుందాం. ఇవాళ ఏవైతే అకౌంట్స్ క్రియేట్ అయినాయో ఆ అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ క్రియేషన్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ట్రిగ్గర్లో చేసాం. పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయినప్పుడు కాంటాక్ట్ అయిన చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అయిన కాంటాక్ట్ని ఇన్సర్ట్ చేయడం. సో ఇది మనం ప్రీవియస్గా ఎప్పుడైతే ట్రిగ్గర్స్ మాట్లాడినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయినప్పుడు కాంటాక్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇది డిస్కషన్ చేసాం. అండ్ దాని రిలేటెడ్ ట్రిగ్గర్ కోడ్ కూడా రాసాం. అక్కడ ఏమైందంటే అకౌంట్ రికార్డ్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఇది క్రియేట్ అయిన ఎవ్రీ టైం మనకు ఆ ఫ్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది. బట్ ఇక్కడ షెడ్యూల్ ఫ్లో ఏమవుతుందంటే, ఎన్ని అకౌంట్ రికార్డ్స్ అవుతాయో అవన్నీ క్రియేట్ అవుతాయి, డే మొత్తం వెయిట్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ టైం అయితే మనం సెలెక్షన్ చేస్తామో ఆ టైం రాగానే ఆ ప్రాసెస్ అంతా చేస్తుంది. సో ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ అవ్వకుండా లైక్ ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో షెడ్యూల్ ఫ్లో సెలెక్షన్ చేసా, షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో ఇది మనం సెలెక్షన్ చేయాల్సింది. ఫైన్. ఒక్క నిమిషం, స్క్రీన్ షేర్ చేయలేదా? రైట్. సో షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోకి వచ్చేసాం. షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ స్టార్ట్ డేట్, స్టార్ట్ టైం నేను చెప్పాను కదా. ట్రిగ్గర్ ఫ్లో అయితే రికార్డ్ క్రియేట్ అవ్వగానే అది కూడా లైక్ రికార్డ్ ఇన్సర్ట్ అయినా అప్డేట్ అయినా ఆ ట్రిగ్గర్ ఫ్లో ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుద్ది. షెడ్యూల్ అనేది ఈ వర్డ్లోనే ఉంది. షెడ్యూల్ అనేది షెడ్యూల్ చేస్తున్నాం ఒక టైంకి. అలారంలో ఎలా అయితే మనం షెడ్యూల్ చేసుకుంటామో అలారంలానే ఇది కూడా ఆ టైం వరకు వెయిట్ చేసి ఆ టైంకి యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. సో స్టార్ట్ డేట్ ఏంటి, ఏ డేట్ రోజు మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లెట్స్ కన్సిడర్ ఇవాళనే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ దెన్ ఏ టైంకి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అరౌండ్ 12 o'clockకి. ఇది స్టార్ట్ డేట్, స్టార్ట్ టైం. ఫ్రీక్వెన్సీ అని ఉంది. ఫ్రీక్వెన్సీ మనకు 3 types ఉన్నాయి, వన్స్, డైలీ, వీక్లీ. వన్స్ అంటే ఇది ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఇంకా అవ్వదు, మళ్ళీ ఇంకా అది అక్కడికి అయిపోతుంది. మీరు డైలీ అని మెన్షన్ చేస్తే ఇవాళ స్టార్ట్ అయిపోయి డైలీ 12 o'clockకి, ఏది మార్నింగ్ 12 o'clockకి, లైక్ నైట్ 12 o'clockకి డైలీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు వీక్లీ మెన్షన్ చేస్తే ఎవ్రీ వీక్ 12 PM అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇలా డైలీ, వీక్లీ ఆర్ వన్స్ ఏదైనా ఒకటి మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద సినారియోస్. ఇప్పుడు మీకు వచ్చిన సినారియో ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్స్ టైంలో చెప్తారు. మనకు డైలీ ఇప్పుడు సర్టెన్ ఆపరేషన్స్ పర్ఫామ్ కావాలి, వీక్లీ సర్టెన్ ఆపరేషన్స్ పర్ఫామ్ కావాలి అని చెప్పినప్పుడు మనం డైలీయా, వీక్లీ అని చెప్పేసి చూస్ చేసుకోవచ్చు. ఆ సినారియో ఏదైతే ఉందో సినారియోలో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇలా అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి, వాటిని మనం డైలీ
వాటిని డైలీ అప్డేట్ చేయాలి అని చెప్పగానే మనం డైలీ చూస్ చేసుకోవాలి. వీక్లీ కావాలి అనుకుంటే వీక్లీ చూస్ చేసుకుంటే సరిపోతుంది అలా. నెక్స్ట్ అయితే ట్రిగ్గర్ ఫ్లోకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో డేటా మనకి ఎలాంటిది అవైలబుల్గా ఉండదు. ట్రిగ్గర్ ఫ్లోలో మనకు డేటా అవైలబుల్గా ఉంది, బట్ ఇక్కడ ట్రిగ్గర్ ఏదైతే మనకు షెడ్యూల్ ఫ్లో ఉందో దీంట్లో డేటా అయితే అవైలబుల్గా ఉండదు. స్టార్టింగ్ నుంచి డేటా మనమే ఫెచ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎందుకు ట్రిగ్గర్ ఫ్లోలో డేటా అవైలబుల్గా ఉంది అంటే అది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ఎవ్రీ టైం న్యూ రికార్డ్ క్రియేట్ అయినా, ఎవ్రీ టైం న్యూ రికార్డ్ అప్డేట్ అయినా అది ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇన్ కేస్ ఆఫ్ షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో ఏంటి అంటే ఇది మనకు ఒక డే మొత్తం వెయిట్ చేసి అండ్ ఎట్ ద ఎండ్ మేబీ 12 o'clock 1 o'clock మనం ఏదైతే టైం మెన్షన్ చేసామో ఆ టైంలో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకే దాన్ని షెడ్యూల్ అంటున్నాం. ట్రిగ్గర్ అనగానే ఏంటి, ట్రిగ్గర్ ఫ్లో ఏదైతే ఉందో ఒక రికార్డ్ క్రియేట్ అయినా ఇన్సర్ట్ అయినా అది సెట్ అవుతుంది, లైక్ అది ఇన్సర్ట్ అవుతుంది, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో అంటే మనం ఏదైతే టైం మెన్షన్ చేస్తున్నామో ఆ టైంలోపు అండ్ డైలీ అని మెన్షన్ చేస్తే డైలీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోలో మనకు ఎలాంటి డేటా అవైలబుల్గా ఉండదు, డేటాని మనమే ఫెచ్ చేయాలి. అండ్ దీంట్లో కూడా మనం మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి. ఏది మీరు ట్రిగ్గర్లో చూసిన సేమ్ సినారియోస్ ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. పేరెంట్ ఆబ్జెక్ట్ చైల్డ్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేయడం, రైట్, పేరెంట్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అవ్వగానే చైల్డ్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయడం, పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ చేయగానే చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ అవ్వగానే పేరెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం. ఈ 3 సినారియోస్ 3 ప్యాటర్న్స్ మనం ఆల్మోస్ట్ ఒక 4-5 days ట్రిగ్గర్స్లో చూసాం. సేమ్ అవే థింగ్ ఇక్కడ కూడా అవుతుంది. ఆ ట్రిగ్గర్కి దీనికి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ట్రిగ్గర్ అనేది ఎవ్రీ టైం న్యూ రికార్డ్ క్రియేట్ అవ్వగానే అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ షెడ్యూల్ ఫ్లో అనేది మాత్రం మనకు ఓన్లీ వన్సా డైలీయా వీక్లీయా అని చెప్పేసి మనం సెలెక్షన్ చేస్తాం. సో ఇది కొత్త రికార్డ్ క్రియేట్ అయిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవ్వకుండా డే మొత్తం అంతా వెయిట్ చేసి ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా అది ఒకటే డిఫరెన్స్. సో అందుకే మన దగ్గర డేటా ఉండదు, సో మనమే డేటా ఫెచ్ చేయాలి. స్టెప్ 1 వచ్చేసి డేటా ఫెచ్చింగ్. గెట్ రికార్డ్స్ యాడ్ చేస్తున్నా. మనకున్న సినారియో ఏంటి అంటే డైరెక్ట్ ఏదైతే అకౌంట్ రికార్డ్స్ ఉందో విచ్ మీన్స్ పేరెంట్ అప్డేట్ అవుతే చిల్డ్రన్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి. సో పేరెంట్ రికార్డ్స్ అప్డేట్ అంటే ఏంటి, అకౌంట్ రికార్డ్ అప్డేట్ అయితే వాటి రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్స్ అయిన కాంటాక్ట్ని అప్డేట్ చేయాలి. ఇది మనకున్న సినారియో. ఇది ట్రిగ్గర్ ఫ్లోలో చేయట్లేదు మనం. ఎందుకు ట్రిగ్గర్ ఫ్లోలో చేయట్లేదు అంటే రిక్వైర్మెంట్ ఏం లేదు, అనవసరంగా రీసోర్స్ వేస్ట్ అయిపోతుంది, దాన్ని షెడ్యూల్ చేద్దామని మన వాళ్ళు చెప్పారు. లైక్ ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేశారు. లేదు అంటే వాళ్ళు లైక్ మీకు వచ్చిన రిక్వైర్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఇది డైలీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము, ఒకేసారి లైక్ ట్రిగ్గర్ రికార్డ్ క్రియేట్ అయిన ప్రతిసారి ఇది అవసరం లేదు అని చెప్పినప్పుడు షెడ్యూల్ అని ప్రాపర్ నేమ్లోనే మీకు అర్థమైపోవాలి. ఇది షెడ్యూల్ చేస్తున్నాము. ట్రిగ్గర్ ఫ్లో అనేది ఇన్స్టెంట్గా ట్రిగ్గర్ అవుతుంది. అలా ఏ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేస్తున్నాం, అకౌంట్ ఆబ్జెక్ట్ డేటా. సో లెట్స్ యాడ్ అకౌంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం డేటా ఫెచ్ చేయడం ఎలా, మన దగ్గర ఐడితోనైతే డేటా ఫెచ్ చేయరు. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, షెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లోలో ఈ పేరెంట్ డేటా మనం ఏదైతే ఫెచ్ చేస్తున్నామో ఇది ఐడితోని ఫెచ్ చేయలేము. మనకి ఇవాళ క్రియేట్ అయిన రికార్డ్స్ అన్నీ కావాలి, ఆర్ ఎల్స్ ఇవాళ మాడిఫై అయిన రికార్డ్స్ అన్నీ కావాలి, అంతే కదా. సో మాడిఫైడ్ డేట్ ఇక్కడ ఉంది కదా, లాస్ట్ మాడిఫైడ్ డేట్. ఇదేంటి అంటే ఈ అకౌంట్ రికార్డ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఎడిట్ అయితే ఆ డేట్ స్టోర్ చేసుకుంటుంది. క్రియేట్ అయిన డేట్ ఉంటుంది, అప్డేట్ అయిన డేట్ రెండూ ఉంటాయి ప్రతి ఆబ్జెక్ట్ లోపల. ఐదర్ కస్టమ్ ఆబ్జెక్ట్ అయినా ఐదర్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అయినా. ఇక్కడ చూడండి లాస్ట్ మాడిఫైడ్ అని ఉంది కదా, ఇక్కడ డేట్ ఉంది. సో ఇది నిన్న రికార్డ్ క్రియేట్ అయింది, ఇది ఎడిట్ అయిపోయిన డేట్. సో మనం ఏమంటున్నామంటే ఇవాళ ఏవైతే ఎడిట్ అయిన అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఫెచ్ చేద్దాం. బట్ ఎలా ఫెచ్ చేద్దాం, మనకు డేట్ ఫీల్డ్ కావాలి కదా, ఇక్కడ హార్డ్ కోడింగ్ చేయలేము. సో దానికోసం మనం చేయాల్సింది ఏంటి, డేట్ ఫీల్డ్ని ఫార్ములా ఫీల్డ్ లాగా క్రియేషన్ చేయాలి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ మాడిఫైడ్ ఏదైతే ఉందో ఇది డేట్ అండ్ టైమ్. ఎలా నేను చెప్తున్నా అంటే క్యాలెండర్ లోపల ఒకటి క్లాక్ ఐకాన్ ఉంది చూడండి, ఈ చిన్నది క్లాక్ ఐకాన్. దాని మీనింగ్ ఏంటంటే డేట్ అండ్ టైం రెండు స్టోర్ అవుతున్నాయి. సో మనం కూడా ఇప్పుడు క్రియేషన్ చేసే ఏదైతే ఫార్ములా ఉందో మనకు అది ఇవాల్టి డేట్ని టైంని ఇవ్వాల్సి ఉంటుంది. సో టుడే అని మెన్షన్ చేసి దానికోసం మన దగ్గర నవ్ అనే ఫంక్షన్ ఉంది. టుడే అనే ఫంక్షన్ ఎలా అయితే system.now ఉండాలి కదా, టుడే అనే ఫంక్షన్ ఎలా అయితే మనకు డేట్ని ఇస్తుందో అలానే మనకు నవ్ అనే ఫంక్షన్ కూడా ఉంటుంది. ఆ నవ్ అనే ఫంక్షన్ ఏంటి అంటే ఓన్లీ డేట్ని ఇచ్చేస్తుంది అనమాట. డేటా టైప్ డేట్ అండ్ టైం అండ్ నవ్. సో ఇది డేట్ అండ్ టైంని రిటర్న్ చేస్తుంది, ఆ రోజు స్పెసిఫిక్ డేట్ ఏదైతే ఉందో ఆ స్పెసిఫిక్ డేట్ని. సో మనం ఏం చేసాం, ఇవాళ ఏదైతే ఉందో లాస్ట్ మాడిఫైడ్ డేట్ ఇది కూడా ఇదే యూజ్ చేస్తాం. ఇవి రెండు సేమ్ డేటా టైప్. ఇప్పుడు ఏమైంది, వాట్ ఎవర్ అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయో ఆ అకౌంట్ రికార్డ్స్ ఇవాళ స్పెసిఫిక్గా ఎడిట్ అయిన అకౌంట్ రికార్డ్స్ అన్నీ మనం ఫెచ్ చేస్తున్నాం. అగైన్ మీరు సార్టింగ్ చేయాలనుకుంటే సార్టింగ్ చేయొచ్చు, లేదు అంటే వితౌట్ సార్టింగ్ కూడా వెళ్ళొచ్చు.
ఇక్కడ ఆల్ రికార్డ్స్, ఎందుకంటే మనకు చాలా రికార్డ్స్ని హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఆల్ రికార్డ్స్ అని నేను సెలెక్షన్ చేశాను. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, మనకి 3 ఆప్షన్స్ తెలుసు. ప్రజెంట్ నేనైతే ఫస్ట్ ఆప్షన్తో వెళ్తున్నా, బట్ మీరు వెళ్ళకండి, సెకండ్ ఆప్షన్ అన్నా థర్డ్ ఆప్షన్ అన్నా చూస్ చేయండి. సో స్టెప్ 1 డేటా ఫెచ్ చేసాం. ఏ డేటా ఫెచ్ చేసాం? పేరెంట్ అయిన అకౌంట్ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేసాం. ట్రిగ్గర్లో మనం అకౌంట్ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ మనకు డేటా అవైలబుల్గా ఉంది అకౌంట్ డేటా. బికాజ్ ఆ ట్రిగ్గర్ ఫ్లో అనేది రికార్డ్ క్రియేట్ అవ్వగానే, రికార్డ్ అప్డేట్ అవ్వగానే ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఆ డేటా మనకు వస్తుంది. స్కెడ్యూల్ ఫ్లో అనేది అలా కాదు, డే అంతా వెయిట్ చేసి ఆ రోజు ఏవైతే అప్డేట్ అయిన అకౌంట్స్ ఉన్నాయో అవన్నిటిని మనం అప్డేట్ చేయాలి కాబట్టి, సో ఆ డేటాని మనమే ఫెచ్ చేస్తున్నాం. ఫస్ట్ అకౌంట్ డేటా ఫెచ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి అంటే, వాటి రిలేటెడ్ కాంటాక్ట్స్ కూడా మీరు ఫెచ్ చేయాలి కదా. సో పాయింట్ ఏంటి అంటే, ఈ అకౌంట్స్ ఉన్నాయి, ఈ అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి కూడా కావాలి కదా. ఈ కాంటాక్ట్స్ కూడా మనకు కావాలి, అండ్ వీటిని మనము అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఇవాళ ఎన్ని అకౌంట్స్ అప్డేట్ అయినాయి? మేబీ 100 అకౌంట్స్ అప్డేట్ అయినాయి. సో ఆ 100 అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ అన్ని మనం ఫెచ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఏం చేయాలి? కాంటాక్ట్ ఫెచ్ చేయాలంటే మనకు అకౌంట్ ఐడి కావాలి. సో అకౌంట్ ఐడి కావాలి అంటే మనకు ఈ ఆల్రెడీ డేటా ఫెచ్ చేస్తున్నామో అకౌంట్ డేటా దీంట్లో ఉంది అకౌంట్ ఐడి. బట్ ప్రాబ్లం ఏంటి, మనకు వస్తున్న ఏదైతే ఈ అకౌంట్ డేటా ఉందో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో. మోర్ దాన్ 1 అకౌంట్ ఉంది. సింగిల్ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసేవాళ్ళం, బట్ మోర్ దాన్ 1 అకౌంట్ ఉంది కాబట్టి దాంట్లో ఉన్న ఐడీస్ని మనం స్టోర్ చేయాలి అంటే ఫస్ట్ లూప్ చేయాలి. సో ఏసీసీ ఐడి లూప్ అకౌంట్ డేటా అండ్ డన్. సో నేను ఎందుకు లూప్ చేస్తున్నా, ఇదేంటి, ఇది కలెక్షన్ వేరియబుల్. కలెక్షన్ వేరియబుల్ అంటే సింపుల్గా గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి, దాంట్లో మోర్ దాన్ 1 రికార్డ్ ఉంటే దాన్ని కలెక్షన్ వేరియబుల్ అంటారు. సో ఇది కలెక్షన్ వేరియబుల్ అండ్ దీంట్లో మోర్ దాన్ 1 అకౌంట్ రికార్డ్ ఉంది. మీనింగ్ దాంట్లో ఒక అకౌంట్ రికార్డ్ కంటే చాలా ఎక్కువ అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవాళ అప్డేట్ అయిన అకౌంట్ రికార్డ్స్ అన్నీ మనం ఫెచ్ చేస్తున్నాం. సో 100 ఉండొచ్చు, 1000, 1 lakh ఎన్నైనా ఉండొచ్చు. వాటన్నిటిని మనం తీసుకురావాలి అండ్ వాటన్నిటిని మనము ఐడీస్ కావాలి, అండ్ ఆ ఐడీస్ బేస్ చేసుకొని మనం కాంటాక్ట్స్ని అయితే ఫెచ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం అసైన్మెంట్ యూజ్ చేయొచ్చు. సో అసైన్మెంట్ ఏంటి, అకౌంట్ ఐడి అసైన్మెంట్. మనకు అకౌంట్ ఐడి స్టోర్ చేయాలి కదా ఒక దగ్గర. ఇప్పుడు ఏదైతే లూపింగ్ చేస్తున్నప్పుడు ఇండివిజువల్ అకౌంట్ వస్తుంది. వచ్చిన ఇండివిజువల్ అకౌంట్ ఐడిని మనం స్టోర్ చేయాలి. స్టోర్ చేసి అండ్ దెన్ ఆ అకౌంట్ ఐడి అన్నిటిని యూజ్ చేసి మనం కాంటాక్ట్స్ ఫెచ్ చేయాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఇంకొక లిస్ట్ క్రియేషన్ చేద్దాం. వేరియబుల్ అకౌంట్ ఐడి లిస్ట్. దీంట్లో కూడా మోర్ దాన్ 1 అకౌంట్ ఐడి ఉంటుంది. సో నేను టెక్స్ట్ సెలెక్షన్ చేస్తున్నా, అలో మల్టిపుల్. సో దీని మీనింగ్ ఏంటి, అకౌంట్ ఐడి లిస్ట్ అనేది ఒక వేరియబుల్, దీంట్లో మోర్ దాన్ 1 అకౌంట్స్ మనం స్టోర్ చేస్తున్నాం అకౌంట్ ఐడి. సో ఈక్వల్స్ టు కాకుండా యాడ్ యూజ్ చేద్దాం. అండ్ కరెంట్ లూప్ ఐటమ్ అకౌంట్ ఐడి. సో ఇది మనం చేస్తుంది థింగ్. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మనకు అకౌంట్స్ మల్టిపుల్ ఉన్నాయి. బికాజ్ ఈవెన్ మీరు రెగ్యులర్ చేసే సినారియోస్లో కూడా ఇలానే ఉంటుంది. ఏది పేరెంట్ ఆబ్జెక్ట్, చైల్డ్ ఆబ్జెక్ట్ ఇలా చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ రోజు అప్డేట్ అయిన పేరెంట్ అకౌంట్స్ చాలా ఉన్నాయి, సింగిల్ లేదు. సో ఆ 100 అకౌంట్స్ ఉంటే ఇప్పుడు ఆ 100 అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ మనం ఫెచ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆ 100 అకౌంట్స్ రిలేటెడ్ అకౌంట్ ఐడీస్ నేను తీసుకొచ్చి ఈ అకౌంట్ ఐడి లిస్ట్లో స్టోర్ చేస్తున్నా. దీంట్లో ఓన్లీ అకౌంట్ ఐడి లిస్ట్ లైక్ అకౌంట్ ఐడి మాత్రమే ఉంటుంది ఈ వేరియబుల్ లోపల. డన్. లూప్ నుంచి అసైన్మెంట్ నుంచి లూప్ బ్యాక్. సింపుల్గా మనం చేసేసాం. ఏంటి, ఆ లూప్ చేసాం, అకౌంట్ ఐడీస్ ఏవైతున్నాయో మనకు వచ్చేసాయి. ఏది, పేరెంట్ అకౌంట్ ఐడీస్ మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ పేరెంట్ ఐడీస్ యూజ్ చేసుకొని మనం చిల్డ్రన్ కాంటాక్ట్ రికార్డ్స్ ఫెచ్ చేయాలి. అగైన్ గెట్ రికార్డ్స్, గెట్ కాంటాక్ట్ డేటా ఆన్ కాంటాక్ట్. దీంట్లో ఏంటి, అకౌంట్ ఐడి ఫీల్డ్ యూజ్ చేద్దాం, ఎందుకంటే మన దగ్గర అకౌంట్ ఐడి ఉంది కదా. మన దగ్గర ఏదైతే అకౌంట్ ఐడి ఉందో ఆ అకౌంట్ ఐడి రిలేటెడ్ ఇక్కడ ఈక్వల్స్ టు కాకుండా ఇన్ని యూజ్ చేస్తాం. ఇన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మల్టిపుల్ వాల్యూస్తో మనం కంపేర్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకు అకౌంట్ ఐడి లిస్ట్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ మనం నిన్న కూడా చూసాం. ఇక్కడే మీరు ఎక్కువ చూస్తుంటారు ఇలాంటి ఎగ్జాంపుల్. సో డేటా ఫెచ్ చేస్తున్నాం అండ్ ఆల్ ద రికార్డ్స్ ఆటోమేటికలీ స్టోర్ ఆల్ ఫీల్డ్స్. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా డేటా వచ్చేసింది, పేరెంట్ డేటా, చిల్డ్రన్ డేటా. మీరు
ట్రిగ్గర్లో పర్ఫామ్ చేస్తే పేరెంట్ డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు, లూప్ చేయాల్సిన అవసరం లేదు, అసైన్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆ ట్రిగ్గర్ ఏదైతే ఉందో ట్రిగ్గర్లోనే పేరెంట్ డేటా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఆ ఐడి యూజ్ చేసుకొని ఈ గెట్ రికార్డ్స్ చేస్తే సరిపోయేది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనకు పేరెంట్ డేటా లేదు కాబట్టి ఫస్ట్ పేరెంట్ డేటా ఫెచ్ చేసాం అండ్ దెన్ ఆ పేరెంట్ డేటాని యూజ్ చేసుకొని ఆ చిల్డ్రన్ రికార్డ్స్ కూడా మనం ఫెచ్ చేస్తున్నాం. ఇది మనం చేస్తున్న సినారియో. ఫైన్. సో పేరెంట్ రికార్డ్స్ వచ్చాయి, చిల్డ్రన్ రికార్డ్స్ కూడా వచ్చాయి యాజ్ ఆఫ్ నౌ సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఏదైతే అకౌంట్ ఆబ్జెక్ట్ ఉందో దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఫీల్డ్ని కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఫీల్డ్తో మనం అప్డేట్ చేయాలి అనుకుంటున్నాం. ఇది మనకున్న సినారియో. సో దాన్ని అప్డేట్ చేద్దాం. ఎలా అప్డేట్ చేద్దాం? అగైన్ మనకిప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఇవి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇవి మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం లూప్ చేస్తే దీన్ని లూప్ చేయాలి అండ్ దీన్ని కూడా లూప్ చేయాలి. రెండింటిని లూప్ చేస్తే మనం ప్రాపర్గా అప్డేట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో కాంటాక్ట్స్ ఉన్నాయి బట్ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, మల్టిపుల్ అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ కాంటాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఫోన్ నెంబర్లో దాని పేరెంట్ అకౌంట్ రిలేటెడ్ ఫోన్ నెంబర్ మాత్రమే మనం అసైన్ చేయాలి, అంతేకాని డిఫరెంట్ వాల్యూ అసైన్ చేయకూడదు కదా. ఇప్పుడు దీంట్లో మల్టిపుల్ ఉన్నాయి, దీంట్లో మల్టిపుల్ ఉన్నాయి, మల్టిపుల్ అకౌంట్స్, మల్టిపుల్ కాంటాక్ట్స్. ఇప్పుడు దీంట్లో వచ్చే కాంటాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫోన్ నెంబరు దాని పేరెంట్ అకౌంట్ అయినా ఏదైతే ఉందో దాని ఫోన్ నెంబర్ మాత్రమే మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అది అసైన్ చేయాలంటే ఫస్ట్ మనం వెరిఫై చేయాలి ఈ కాంటాక్ట్, ఈ అకౌంట్ రికార్డ్, ఈ రెండిట్లలో వచ్చిన ఇండివిజువల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు పేరెంట్ అండ్ చైల్డేనా. ఇన్ కేస్ అవి పేరెంట్ అండ్ చైల్డ్ అయితేనే వాటిని మనం అప్డేట్ చేయాలి. సో ఎనీవే ఫస్ట్ అయితే మనం లూప్ యాడ్ చేయాల్సిందే. సో లెట్స్ యాడ్ లూప్. ఇదేంటి లూప్ కాంటాక్ట్ డేటా, కాంటాక్ట్ అండ్ డన్. సో డేటా ఫెచ్ చేసాం, లూపింగ్ చేస్తున్నాం. లూపింగ్ చేసిన తర్వాత ఈ లూప్ లోపల నేను ఇంకో లూప్ యాడ్ చేస్తాను. ఇది లూప్ అకౌంట్, దీని లోపల ఈ అకౌంట్స్ డేటా లూప్ చేస్తా. ఇప్పుడు నేను 2 లూప్స్ చేస్తున్నా, ఒక లూప్ లోపల ఇంకో లూప్ యాడ్ చేస్తున్నా, మీరు అబ్జర్వ్ చేయండి. ఫైన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏవైతే కాంటాక్ట్స్ వచ్చాయో వాటిని లూప్ చేస్తున్నా. లూప్ చేయడం వల్ల ఇండివిజువల్ కాంటాక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇండివిజువల్ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ మనకు పేరెంట్ అకౌంట్ కావాలి. సో దాని రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ కావాలి అంటే ఈవెన్ పేరెంట్ అకౌంట్ సింగిల్గా లేదు, మనకు మల్టిపుల్ ఉన్నాయి. సో పేరెంట్ అకౌంట్ సింగిల్గా లేదు, మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం లూప్ చేస్తేనే కదా మనకు మల్టిపుల్ ఉన్నప్పుడు సింగిల్ వచ్చేది. సో కాంటాక్ట్ సింగిల్ వచ్చింది లూప్ వల్ల, ఈ లూప్ వల్ల అకౌంట్ సింగిల్ వచ్చింది. ఇప్పుడు మనం డేటా ఎలా అసైన్ చేస్తామంటే అసైన్ చేసే ముందు మనం డిసిజన్ చెక్ చేయాలి. ఏమని చెక్ చేస్తామంటే పేరెంట్ చెక్ అకౌంట్ ఫౌండ్ మనం చెక్ చేయాలి కదా. ఇప్పుడు లూప్లో వస్తున్న కరెంట్ లూప్ ఐటమ్ ఏదైతే ఉందో కాంటాక్ట్, ఇది దీంట్లో ఉన్న అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు దీంట్లో ఉన్న అకౌంట్ ఐడి. ఈ డిసిజన్ మీనింగ్ ఏంటి అంటే మనం 2 లూప్స్ చేస్తున్నాం, కాంటాక్ట్ డేటాని, అకౌంట్ డేటాని. కాంటాక్ట్ డేటా లోపల ఉన్న అకౌంట్ ఐడి ఏదైతే ఉందో అది అండ్ అకౌంట్ లోపల ఉన్న అకౌంట్ ఐడి ఏదైతే ఉందో అది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు దాని మీనింగ్ ఏంటి, ప్రజెంట్ వచ్చిన ఇండివిజువల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు పేరెంట్ అండ్ చైల్డ్, అకౌంట్ పేరెంట్ అండ్ దెన్ కాంటాక్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అని మనకు వెరిఫై అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ రికార్డ్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక రికార్డ్ వచ్చింది, ఇదేమో కాంటాక్ట్, ఇదేమో పేరెంట్ అనుకుందాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చెక్ చేస్తున్నాం, ఇప్పుడు మనకు వచ్చిన కాంటాక్ట్ రికార్డు అండ్ ఇక్కడ నుంచి వచ్చిన అకౌంట్ రికార్డు అవి రెండు పేరెంట్ అండ్ చైల్డేనా. ఇన్ కేస్ పేరెంట్ అండ్ చైల్డ్ అయితేనే కదా మనం ఆ రెండు వాల్యూస్ని మ్యాప్ చేసేది. ఇప్పుడు ఏదో పేరెంట్కి ఏదో చిల్డ్రన్ డేటాని మ్యాప్ చేయలేం కదా, ప్రాపర్ డేటా మ్యాపింగ్ ఉండాల్సిందే. సో అందుకే నేను ఈ డిసిజన్ చెక్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది అసైన్మెంట్. అప్డేట్ అసైన్ ఫోన్. ఎలా అసైన్ చేద్దాం, మన కరెంట్ లూప్ ఐటమ్ ఏదైతే ఉందో కాంటాక్ట్ దాంట్లో ఇది దీంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఫీల్డ్, ఏదో మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ తీసుకుందాం అండ్ దెన్ దీంట్లో అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ఫీల్డ్, క్లిక్ డన్ అండ్ డిసిజన్ అండ్ దెన్ అసైన్మెంట్ అయిపోయింది. అసైన్మెంట్ అవ్వగానే ఇక్కడికి బ్యాక్ వెళ్ళాలి అండ్ దెన్ ఇక్కడ ఒకవేళ అకౌంట్ దొరికితే మనం అసైన్మెంట్ చేస్తున్నాం, ఒకవేళ లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ వెళ్ళాలి అండ్ దెన్ ఈ లూప్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సో దీన్ని ఏమంటారంటే లూప్
ఇన్సైడ్ ఏ లూప్. ఎందుకంటే ఫస్ట్ ఒక లూప్ ఉంది, ఈ లూప్ లోపల ఇంకో లూప్ యాడ్ చేసాం. సో 2 లూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒక కాంటాక్ట్ వచ్చింది, దీని లోపల అకౌంట్స్ కూడా మల్టిపుల్ ఉన్నాయి కదా, పేరెంట్ చిల్డ్రన్ అన్నీ మల్టిపుల్ ఉండడం వల్ల మనకి ఇంత సినారియో అనమాట. లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేది. సో కాంటాక్ట్స్ లోపల ఒక ఫస్ట్ రికార్డ్ వచ్చింది, అకౌంట్ లోపల ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఇప్పుడు ఇవి వచ్చిన ఫస్ట్ అకౌంట్ ఫస్ట్ కాంటాక్ట్ అవి రెండు పేరెంటా చైల్డా చూడాలి. ఎందుకంటే అవి రెండు పేరెంట్ అండ్ చైల్డ్ అయితేనే ఆ అకౌంట్లో ఉన్న ఫోన్ నెంబరు కాంటాక్ట్లో ఉన్న ఫోన్ నెంబర్ వాల్యూకి మ్యాప్ చేయొచ్చు. అలా లేకపోతే మ్యాప్ చేయలేము. సో మనం చెక్ చేయాలి కాబట్టి డిసిజన్ తీసుకున్నాం. లోపల ఏమి యూజ్ చేసా, వాట్ ఎవర్ కరెంట్ వచ్చిన అకౌంట్ ఉందో లూప్లో నుంచి అది దాంట్లో ఉన్న అకౌంట్ ఐడి అండ్ కాంటాక్ట్లో ఉన్న అకౌంట్ ఐడి రెండు సేమేనా అని చెక్ చేస్తున్నాం. సో ఇదేంటి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక అకౌంట్ వచ్చింది, కాంటాక్ట్ వచ్చింది. కాంటాక్ట్ ఇక్కడికి రాగానే ఇక్కడ నుంచి ఒక అకౌంట్ వచ్చింది, డిసిషన్ చెక్ చేసాం, ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి రాగానే మళ్ళీ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళదు. ఎన్నైతే అకౌంట్స్ ఉన్నాయో అవన్నిటిని చెక్ చేస్తుంది ఆ సింగిల్ కాంటాక్ట్తోనే. ఫస్ట్ వచ్చిన ఒక కాంటాక్ట్ ఉందా, ఆ అకౌంట్తోనే మన దగ్గర ఉన్న అకౌంట్స్ అన్నిటిని చెక్ చేస్తాం. ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, అసైన్ చేస్తాం. అన్నీ చెక్ చేసిన తర్వాత ఇక్కడ డేటా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్తాం. దెన్ ఇక్కడ నుంచి సెకండ్ కాంటాక్ట్ వచ్చింది. సెకండ్ కాంటాక్ట్ రాగానే అగైన్ అన్ని అకౌంట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని చెక్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ థర్డ్ కాంటాక్ట్ వచ్చింది. థర్డ్ కాంటాక్ట్ రాగానే థర్డ్ కాంటాక్ట్తో కూడా అన్ని అకౌంట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని చెక్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కాంటాక్ట్ నుంచి ఇండివిజువల్ రికార్డ్ వస్తుంది. ఆ వచ్చిన ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డ్ని మన దగ్గర ఉన్న అన్ని అకౌంట్ రికార్డ్స్తోని మ్యాచ్ చేస్తున్నాం. దాని పేరెంట్ అకౌంట్ మన దగ్గర ఉందా లేదా, ఒకవేళ ఉంటే మనం దాని రిలేటెడ్ డేటాని అసైన్ చేస్తున్నాం, ఒకవేళ లేకపోతే దాని రిలేటెడ్ డేటాని అసైన్ చేయట్లేదు. సో ఇలా మనం పేరెంట్ అండ్ చైల్డ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈవెన్ మీరు ఒక పేరెంట్ అకౌంట్ రిలేటెడ్ చిల్డ్రన్ అకౌంట్ని క్రియేషన్ చేయాలి అంటే ఇంత సినారియో ఉండదు. అక్కడ పేరెంట్ డేటా ఫెచ్ చేసి లూప్ చేసి ఏదైతే మనకు ఈ అసైన్మెంట్ ఉందో అసైన్మెంట్ యాడ్ చేసి ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇక మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద సినారియో ఉంది. ఎందుకంటే అప్డేట్ చేసే సినారియో లోపల పేరెంట్ డేటా ఫెచ్ చేయాలి, చిల్డ్రన్ డేటా ఫెచ్ చేయాలి. ఇదే కాంప్లెక్స్ సినారియో. ఇన్సర్టింగ్గా అయితే చాలా ఈజీ ఉంటుంది, ఎందుకంటే అప్పుడు చిల్డ్రన్ డేటా ఉండదు. మనం చిల్డ్రన్ డేటా ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు కదా, దాన్ని కూడా లూప్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పేరెంట్ డేటాని లూప్ చేసి రికార్డ్స్ క్రియేషన్ చేస్తే సరిపోతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ అప్డేట్లో మాత్రం ఇంత సినారియో ఉంటుంది. ఇప్పుడు ఏవైతే డేటా ఫెచ్చింగ్ ఏవైతే లూప్స్ ఉన్నాయో ఎవ్రీ కాంపోనెంట్ సిమిలరే, బట్ ఇక్కడ ఒకటి ఏం ఎక్స్ట్రా యాడ్ అయిందంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ యాడ్ అయింది. ఈవెన్ సేమ్ ఇదే థింగ్ మనకు ప్రీవియస్ ట్రిగ్గర్స్లో కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. నిన్నటి మాట్లాడిన ట్రిగ్గర్లో కూడా ఈ కైండ్ ఆఫ్ సినారియోనే మనకు రిపీట్ అయింది. బట్ ఇలాంటి సినారియోస్ ఏంటి అంటే షెడ్యూల్ ఫ్లోస్లో మీరు మేజర్గా చూస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఒక లూప్ లోపల ఇంకో లూప్ యాడ్ అవుతుంది. ఎందుకు యాడ్ అవుతుంది, ఎప్పుడైతే మీరు పేరెంట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్స్ రెండింటిని అప్డేట్ చేయాలనుకుంటున్నారో, ఈవెన్ పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయాలన్నా, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ని అప్డేట్ అయినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ అప్డేట్ చేయాలన్నా, ఈ 2 సినారియోస్ లోపల ఇదే మోడల్ ఉంటుంది. స్టెప్ 1 పేరెంట్ అయినా చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేయాలి. స్టెప్ 2 పేరెంట్ అయినా చిల్డ్రన్ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేయాలి. ఫెచ్ చేసే ముందు ఏంటి, లూప్ చేయాలి. వాట్ ఎవర్ ఐడీస్ ఉన్నాయో ఐడీస్ కలెక్షన్ చేసుకొని ఐదర్ పేరెంట్ ఐదర్ చిల్డ్రన్ సినారియోని బట్టి. ఇక్కడ ఏంటి, పేరెంట్ అప్డేట్ అవుతే చిల్డ్రన్ అకౌంట్ రికార్డ్స్ చిల్డ్రన్ కాంటాక్ట్స్ మనం అప్డేట్ చేయాలి. సో మనం పేరెంట్ అప్డేట్ అవుతుంది కాబట్టి మనం ఫస్ట్ పేరెంట్ డేటాని ఫెచ్ చేసాం అండ్ దెన్ లూప్ చేసి పేరెంట్ అకౌంట్ ఐడి స్టోర్ చేసి ఆ ఐడీస్ బేస్ చేసుకొని కాంటాక్ట్స్ని ఫెచ్ చేసాం. ఇన్ కేస్ ఒకవేళ చిల్డ్రన్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ అప్డేట్ చేయాలి అనుకుంటే అప్పుడు కాంటాక్ట్ డేటా ఫెచ్ చేస్తాం. ఫస్ట్ కాంటాక్ట్లో ఉన్న అకౌంట్ ఐడి స్టోర్ చేసుకుంటాం అండ్ అకౌంట్ ఐడీస్ యూజ్ చేసి అకౌంట్ రికార్డ్స్ అన్ని ఫెచ్ చేస్తాం. దెన్ మనకు ఏదైతే లూప్ ఉందో లూప్ చేస్తాం. లూప్ చేసిన తర్వాత కాంటాక్ట్స్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండింటిని లూప్ చేసి ఎందుకు లూప్ చేస్తాం రెండింటిని, ఇవి మల్టిపుల్ ఉన్నాయి ఇవి మల్టిపుల్ ఉన్నాయి. సో రెండు మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది రెండింటిని లూప్. సో అందుకే ఇది లూప్ చేసేసాం. డిసిషన్ చెక్ చేసి వాట్ ఎవర్ ఆ థింగ్ ఉందో దాంట్లో యాడ్ చేసేసాం. ఈ లూప్ చేసిన తర్వాత డిసిషన్ చెక్ చేసి ఇది చెక్ చేసేసాం. ఇలా ఇది మాత్రమే మీకు డిఫికల్టీగా అనిపిస్తుంది. రిమైనింగ్ ఇంకో సినారియో ఉంది, ఇది రికార్డ్ క్రియేషన్ అని చెప్పాను కదా, అప్పుడు ఎక్కడ చాలా ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు రికార్డ్ సినారియో అబ్జర్వ్ చేద్దాం. ఏంటి అంటే మేబీ పేరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ పేరెంట్ అకౌంట్ ఇవాళ ఇన్సర్ట్ అయినాయి, దాని రిలేటెడ్ ఆపర్చునిటీస్ని మనం క్రియేషన్ చేయాలి. లెట్స్ కన్సిడర్. సో దానికోసం ఎలా చేయొచ్చు అంటే పేరెంట్ అకౌంట్స్ ఫెచ్ చేసాం, లూప్ చేసాం. ఈ అసైన్మెంట్ లోపల మనం యాడ్ అసైన్మెంట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం. ఆ వేరియబుల్ ఏంటి అంటే రికార్డ్ వేరియబుల్, ఆపర్చునిటీ రికార్డ్ అని యాడ్ చేస్తున్నా. అండ్ ఇది రికార్డ్ ఆబ్జెక్ట్ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్.
దీంట్లో మల్టిపుల్ చూస్ చేయట్లేదు, సింగిల్ రికార్డ్ మాత్రమే. క్లిక్ ఆన్ డన్. ఫస్ట్ మనం డేటాని మ్యాప్ చేయాలి కదా. ఇప్పుడు ఆ అకౌంట్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ని క్రియేషన్ చేయాలంటే ఆపర్చునిటీ రికార్డ్ రిలేటెడ్ డేటాని మనం మ్యాప్ చేయాలి. సో అందుకే మ్యాప్ చేద్దాం. ఫస్ట్ మేబీ నేమ్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ కరెంట్ లూప్ ఐటమ్ ఉందా ఆ లూప్ ఐటంలో ఉన్న అకౌంట్ నేమ్. రైట్, లెట్స్ టేక్ అకౌంట్ నేమ్. అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి ఈక్వల్స్ టు కరెంట్ లూప్ ఐటమ్ అకౌంట్ ఐడి. నేను ఇది రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇదేంటి, పేరెంట్ అకౌంట్ ఇన్సర్ట్ అవుతున్నప్పుడు చిల్డ్రన్ ఆపర్చునిటీస్ని ఇన్సర్ట్ చేయడం. ఈ సినారియో కూడా మీరు అబ్జర్వ్ చేశారు ట్రిగ్గర్లో. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ ఏం చేసాం, పేరెంట్ అకౌంట్ ఫెచ్ చేసాం ఎక్స్ట్రాగా. స్టెప్ 2లో లూప్ చేసి స్టెప్ 3లో మనం అదేంటి ఇది చేస్తున్నాం, వాట్ వి కాల్డ్ డేటా మ్యాపింగ్ చేస్తున్నాం. సో ఒక ఆపర్చునిటీ రికార్డ్ నేను తీసుకున్నా. ఇదేంటి, రికార్డ్ వేరియబుల్. మీరు ఎప్పుడైనా ఒక కొత్త రికార్డ్ని క్రియేషన్ చేస్తున్నప్పుడు ఇలానే చేయాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే మనకి ఇది కూడా ఉంది కదా, ఏది ఇన్సర్ట్ రికార్డ్, ఈ క్రియేట్ రికార్డ్ ఉంది కదా. ఈ క్రియేట్ రికార్డ్ని కూడా మనం యూజ్ చేయొచ్చు కదా సింపుల్గా. ఇక్కడ మనం ప్రీవియస్గా క్రియేట్ రికార్డ్ క్రియేషన్ చేసేటప్పుడు మాన్యువల్ సెలెక్షన్ చేసి ఇక్కడ ఆపర్చునిటీస్ అని పెట్టేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా మనం డేటా మ్యాప్ చేసి ఇన్సర్ట్ చేసాం. ఇలా కూడా చేయొచ్చు కదా. అలా ఎందుకు చేయాలి అంటే, ఇలా ఎందుకు చేయట్లేదు ఫస్ట్ థింగ్ అంటే, ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్, ఒక లూప్ చేస్తున్నప్పుడు ఇన్సైడ్ లూప్ మీరు డిఎంఎల్ ఆపరేషన్స్ చేయకూడదు. డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే డేటా క్రియేషన్ చేయడం, డేటా ఫెచ్ చేయడం, డేటా అప్డేట్ చేయడం, డేటా డిలీట్ చేయడం, ఇవన్నీ డిఎంఎల్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. ఇవేవి మనం చేయకూడదు. ఇది ఎందుకు చేయకూడదు అంటే, ఒకటి ఫస్ట్ థింగ్ డిఎంఎల్ ఆపరేషన్స్ మీద మనకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి సేల్స్ ఫోర్స్లో. ఒక 150 నెంబర్స్ వరకు మాత్రమే మనం చేయొచ్చు. అంటే ఈ ఫ్లో లోపల 150 మాత్రమే చేయగలరు. ఇంక ఎక్స్ట్రా ఒకవేళ అవుతే అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఏంటి అంటే ప్రాబ్లము క్యాన్సల్. లెట్స్ కన్సిడర్ మనం ఇక్కడ లూప్ లోపల క్రియేట్ రికార్డ్ చేసాం. రైట్, క్రియేట్ రికార్డ్ చేసాము. ఈ అసైన్మెంట్ వాడట్లేదు, క్రియేట్ రికార్డే యూజ్ చేసాం. రికార్డ్స్ని క్రియేషన్ చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ట్రిగ్గర్స్తోని దీన్ని కంపేర్ చేయండి. ట్రిగ్గర్ లోపల మీకు అకౌంట్ రికార్డ్ ఒకటే వచ్చింది కదా. ఆ అకౌంట్ రికార్డ్ ఒకటే వచ్చింది కాబట్టి అక్కడ మీరు లూప్ చేయట్లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్రియేట్ రికార్డ్ యాడ్ చేశారు, డేటా మ్యాప్ చేశారు, అయిపోయింది. ఎందుకంటే ఆ లూప్ ఆ ఫ్లో లోపల ఒకటే అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ రిలేటెడ్ ఒకటే ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. బట్ షెడ్యూల్ ఫ్లోలో ప్రాబ్లం ఏంటి, మనకి అకౌంట్ రికార్డ్స్ 200, 300, 400 ఎన్ని వస్తున్నాయో తెలియదు. సో ఆ వస్తున్న ప్రతి ఒక్క దానికి మనం ఆపర్చునిటీ క్రియేషన్ చేయాలి. సో లూపింగ్ చేస్తున్నాం. దీంట్లో ఒక 300 అకౌంట్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ 300 అకౌంట్స్ రిలేటెడ్ మనం ఆపర్చునిటీస్ని క్రియేషన్ చేయాలి. క్రియేషన్ చేయాలంటే ప్రాబ్లం ఏంటి, ఇక్కడ క్రియేట్ రికార్డు లూప్ లోపల యాడ్ చేసాం. మనకు హయ్యెస్ట్ లిమిట్ ఎంత ఉంది, 150 ఆపరేషన్స్ మాత్రమే చేయగలం. అంటే ఈ ఫ్లో లోపల మనం 150 టైమ్స్ క్రియేట్ రికార్డ్ని యూజ్ చేయొచ్చు, ఆర్ 150 టైమ్స్ అప్డేట్ రికార్డ్, లేదంటే 150 టైమ్స్ గెట్ రికార్డ్. ఇవన్నీ కలిపి 150 టైమ్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ క్రియేట్ రికార్డ్ డైరెక్ట్ యాడ్ చేశారు. అరౌండ్ 149 వరకు కరెక్ట్గా వర్క్ అవుతుంది. 150 తర్వాత వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకు అది లిమిట్ ఏదైతుందో లిమిట్ హిట్ అయిపోయింది, మనకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఎర్రర్ త్రో చేసింది, దీంట్లో మనకు 300 ఉన్నాయి, మనం ఇన్సర్ట్ చేసింది ఓన్లీ 150నే. మరి రిమైనింగ్ 150 మనం హ్యాండిల్ చేయట్లేదు కదా. సో ఆ సినారియోస్ని మనము హ్యాండిల్ చేయడానికే ఎప్పుడైనా లిస్ట్ ఏది మేజర్గా షెడ్యూల్ లోపల మనం మోస్ట్లీ లూపే చేస్తాం. లూపింగ్ చేసిన తర్వాత ఇన్సైడ్ ఆఫ్ లూప్ మీరు ఇన్సర్ట్ రికార్డ్ చేయకండి, రికార్డ్స్ని కూడా గెట్ చేయకండి, రికార్డ్స్ని కూడా అప్డేట్ చేయకండి. ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా నేను గెట్ రికార్డ్ యాడ్ చేయొచ్చు, ఏది గెట్ రికార్డ్స్ యాడ్ చేసి డేటా స్టోర్ చేయొచ్చు. బట్ అగైన్ లూప్ లోపల గెట్ రికార్డ్స్ యాడ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. అందుకోసమే నేను అసైన్మెంట్ తీసుకొని ఆ అకౌంట్ ఐడీస్ ఏవైతున్నాయో ఆ అకౌంట్ ఐడీస్ని ఇంతకుముందుకు స్టోర్ చేసి అండ్ ఆ అకౌంట్ ఐడీస్ తీసుకొని ఇక్కడ యూజ్ చేసాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 1000 రికార్డ్స్ వచ్చినా మనం పర్ఫామ్ చేసేది సింగిల్ గెట్ రికార్డ్ ఆపరేషన్. అదే ఈ గెట్ రికార్డ్ దీంట్లో పెడితే 1000 టైమ్స్ అవుద్ది, బట్ మనకు 150 టైమ్కే ఎర్రర్ వస్తుంది. సో అందుకే యాజ్ ఎ రూల్ ఆఫ్ థంబ్ అండర్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్సైడ్ లూప్ డేటా ఫెచ్ చేయకూడదు, డేటా అప్డేట్ చేయకూడదు, డేటా ఇన్సర్ట్ చేయకూడదు, డేటా డిలీట్ చేయకూడదు. మీరు ఎప్పుడైనా లూప్ చేసారంటే అసైన్మెంట్ యాడ్ చేయండి, దాని రిలేటెడ్ డేటా అంతా ఒక దగ్గర స్టోర్ చేసి లూప్ అయిపోయిన తర్వాత రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసుకోండి. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా,
సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఆపర్చునిటీ రికార్డ్ని ఇనిషియలైజ్ చేసా, వేరియబుల్ డిక్లేర్ తీసుకున్నా అండ్ అది వేరియబుల్ సింగిల్ రికార్డ్ స్టోర్ అవుతుంది. ఆ సింగిల్ రికార్డ్ లోపల నేమ్, దాని రిలేటెడ్ డేటా మ్యాప్ చేసా. దీని తర్వాత ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తా, ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్. ఇది లిస్ట్ నేను డిక్లేర్ చేస్తున్నా. ఎందుకు ఇది డిక్లేర్ చేస్తున్నా అంటే ఇప్పుడు మనం ఏదైతే కొత్తగా క్రియేషన్ చేస్తున్న ఆపర్చునిటీ రికార్డ్స్ ఉన్నాయో వాటిని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి, కలెక్షన్ చేయాలి. సో అందుకే ఇది రికార్డు అండ్ ఆపర్చునిటీ. ఇక్కడ అలో మల్టిపుల్ పెడుతున్నా. ఇంతకుముందు దానికి అలో మల్టిపుల్ పెట్టలేదు, దీనికి అలో మల్టిపుల్ పెడుతున్నా. మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఈ ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది లిస్ట్ అయిపోయింది. అంటే దీంట్లో మోర్ దాన్ 1 రికార్డ్ మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ ఏంటిది, ఆపర్చునిటీ రికార్డ్ అనేది ఓన్లీ ఇండివిజువల్ రికార్డ్, సింగిల్ రికార్డ్. సో డేటా మ్యాప్ చేసేటప్పుడు మీరు లిస్ట్ డిక్లేర్ చేయలేరు, ఎందుకంటే లిస్ట్ డిక్లేర్ చేస్తే మీరు ఈ ఇండివిజువల్ ఫీల్డ్స్ని యాక్సెస్ చేయలేరు కదా. బేసిక్ థింగ్, మనము ఆ ఇండివిజువల్ ఫీల్డ్స్ని యాక్సెస్ చేయాలని చెప్పేసి ఎవ్రీ టైం లూప్ చేస్తాం. మీరు కొత్తగా ఆపర్చునిటీ రికార్డ్స్ని క్రియేషన్ చేసేటప్పుడు లిస్ట్ డిక్లేర్ చేయకూడదు. ఫస్ట్ ఆ వేరియబుల్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాని రిలేటెడ్ ఒక వేరియబుల్, ఇండివిజువల్ రికార్డ్ వేరియబుల్ డిక్లేర్ చేయండి అండ్ ఈక్వల్స్ టు పెట్టేసి డేటా మ్యాప్ చేయండి. తర్వాత ఒక రికార్డ్ లిస్ట్ తీసుకోండి. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు కొత్తగా క్రియేట్ అయిన ఆపర్చునిటీ రికార్డ్ ఉందో దాన్ని దీంట్లో యాడ్ చేసుకుంటాం. సో ఈక్వల్స్ టు ప్లేస్లో అగైన్ యాడ్ మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ ఆపర్చునిటీ రికార్డ్. దీని మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ అకౌంట్ రికార్డ్స్ ఫెచ్ చేసాం, లూపింగ్ చేస్తున్నాం. లూపింగ్ చేస్తున్న తర్వాత మనకి ఏమైంది, అబ్జర్వ్ చేస్తే లూప్ చేసే సిచ్యువేషన్స్ లోపల ఒక రికార్డ్ వచ్చింది. ఆ ఒక రికార్డ్ రిలేటెడ్ డేటాని మనం ఆపర్చునిటీ రికార్డ్ లోపల మ్యాప్ చేసాం. ఇండివిజువల్ ఆపర్చునిటీ రికార్డ్ తీసుకున్నాం, డేటా మ్యాప్ చేసాం. ఈ ఇండివిజువల్ ఆపర్చునిటీ రికార్డ్ని ఈ లిస్ట్కి యాడ్ చేసుకున్నాం. ఫైన్, సక్సెస్ఫుల్. సెకండ్ రికార్డ్ వచ్చింది, సెకండ్ రికార్డ్ లూప్ వచ్చింది. లూప్ లోపల నుంచి మళ్ళీ అసైన్మెంట్ ఓపెన్ చేసాం. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ రికార్డ్ ఉందా, ఇంత ముందుకు మనం ఫస్ట్ రికార్డ్ నేమ్ దీంట్లో స్టోర్ చేసాం అండ్ ఫస్ట్ రికార్డ్ అకౌంట్ ఐడి స్టోర్ చేసాం. ఇప్పుడు సెకండ్ టైం రాగానే ఈ వాల్యూస్ ఎంటీ అయిపోతాయి. ఇప్పుడు ఏం స్టోర్ అవుతుంది దీంట్లో, సెకండ్ అకౌంట్ రిలేటెడ్ నేము, సెకండ్ అకౌంట్ రిలేటెడ్ ఐడి స్టోర్ అవుతుంది అండ్ సెకండ్ అకౌంట్ని మళ్ళీ రికార్డ్ లిస్ట్లోకి యాడ్ చేసాం. డన్. అండ్ దెన్ మళ్ళీ మనకు థర్డ్ రికార్డ్ వచ్చింది లూప్లో నుంచి. మళ్ళీ అసైన్మెంట్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే ఈ నేమ్ మళ్ళీ ఫ్రెష్గా ఏం డేటా ఉండదు, దీంట్లో డేటా ఉంటుంది. దీనికి మనం ఈక్వల్స్ టు పెట్టట్లేదు, యాడ్ పెడుతున్నాం కాబట్టి ఈ ఆపర్చునిటీ రికార్డ్ దీంట్లో యాడ్ అవుతూ పోతూనే ఉంటాయి, ఎన్నైనా యాడ్ అవుతూ పోతూనే ఉంటాయి. అలా యాడ్ అవ్వగానే ఎట్ ద ఎండ్ ఆఫ్ లూప్ మీరు క్రియేట్ రికార్డ్ యాడ్ చేయండి, ఇన్సర్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ ఆప్షన్ మనం ప్రీవియస్గా ప్రతిసారి మాన్యువల్లీ యూజ్ చేసాం, ఇక్కడ ఇది చేసాం. బట్ ఇప్పుడు ఏంటి, రికార్డ్ అని యూజ్ చేస్తున్నాం. వన్నా మల్టిపులా, మన దగ్గర ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయట్లేదు, మల్టిపుల్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో అది ఎందులో ఉంది, ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్. సో ఆపర్చునిటీ రికార్డ్ లిస్ట్ యాడ్ చేసేసాం అండ్ డన్. ఇప్పుడు దీని నుంచి దీనికి కనెక్షన్ చేస్తాం. ఇదే సినారియో అయిపోయింది. ఇది పేరెంట్ అకౌంట్ ఇన్సర్ట్ అయిన ప్రతిసారి దాని రిలేటెడ్ చిల్డ్రన్ అకౌంట్స్ని ఇన్సర్ట్ చేయడం. బట్ ఇది డైలీ చేస్తున్నాం, ఒకసారి డైలీ 1 టైం మాత్రమే. డైలీ ప్రతి ఒక్క అకౌంట్ క్రియేట్ అయిన ప్రతిసారి చేయట్లేదు, డైలీ 1 టైం చేస్తున్నాం. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, షెడ్యూల్ ఫ్లో లోపల ఫస్ట్ మనం డేటా ఫెచ్ చేయాలి, అక్కడ నుంచి మనకు స్టెప్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఎవ్రీ టైం లూప్ అయితే యూజ్ చేయాల్సిందే. ఏదైతే ప్రీవియస్గా ట్రిగ్గర్ ఫ్లోస్ ఉన్నాయో దాంట్లో లూప్ చేయకుండా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు అకౌంట్ రికార్డ్ ఉంది, దాని రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్ ఒకటే క్రియేషన్ చేయాలి కాబట్టి డైరెక్ట్ క్రియేట్ రికార్డ్ యూజ్ చేసాం. బట్ ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ వచ్చాయి అండ్ ఆ మల్టిపుల్ అకౌంట్స్ రిలేటెడ్ మనం మల్టిపుల్ చిల్డ్రన్ రికార్డ్స్ని క్రియేషన్ చేయాలి. సో అందుకే లూప్, అసైన్మెంట్, క్రియేట్ రికార్డ్ ఇలా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అండ్ ఇంతకుముందు చేసిన సినారియో ఏంటిది, అప్డేట్ సినారియో. సో అప్డేట్ సినారియో ఏంటి, బేసిక్గా మనం ఇక్కడ వాట్ ఎవర్ అకౌంట్ ఐడి ఉందో ఆ అకౌంట్ ఐడీస్ని స్టోర్ చేసుకున్నాం. ఎందుకు, అగైన్ లూప్ లోపల గెట్ రికార్డ్స్ని మనం చేయలేం. ఎందుకు చేయలేం గెట్ రికార్డ్స్ని, డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయకూడదు. సో ఉన్న అకౌంట్ ఐడీస్ అన్నిటిని స్టోర్ చేసి దెన్ గెట్ రికార్డ్ పర్ఫామ్ చేసాం. ఇప్పుడు ఏమైనాయి, చిల్డ్రన్ రికార్డ్స్, పేరెంట్ రికార్డ్స్ అన్నీ మల్టిపుల్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్గా డేటాని అప్డేట్ చేయలేం. ఎందుకు అప్డేట్ చేయలేమంటే ఆ చిల్డ్రన్ అకౌంట్ లోపల, చిల్డ్రన్ కాంటాక్ట్ లోపల వాట్ ఎవర్ దాని రిలేటెడ్ పేరెంట్ అకౌంట్ ఉందో దాని వాల్యూని మాత్రమే మనం అసైన్ చేయాలి. సో అందుకోసమే స్టెప్ 1 మనం కాంటాక్ట్ని, స్టెప్ 2 అకౌంట్ని, ఇవి రెండింటిని ప్రాపర్గా మ్యాప్ చేయాల్సి ఉంటుంది. మ్యాప్ చేసి డెసిషన్ చెక్ చేసి డేటా అసైన్ చేసాం. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం అప్డేట్ రికార్డ్ పెడితే సరిపోతుంది. ఈ 2 సినారియోస్ అనమాట మనకు మేజర్గా. ఈవెన్ చిల్డ్రన్ అప్డేట్ అయ్యి పేరెంట్ అప్డేట్ చేయాలనుకున్నా సేమ్, అకౌంట్ ప్లేస్లో కాంటాక్ట్ అవుతుంది, ఈ కాంటాక్ట్ ప్లేస్లో అకౌంట్ అవుతుంది. దానికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, పేరెంట్ అండ్ చిల్డ్ అయినా, చిల్డ్రన్ అండ్ పేరెంట్ అయినా.
ఈ సినారియో మాత్రమే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, పేరెంట్ అండ్ చైల్డ్, చైల్డ్ అండ్ పేరెంట్, అది కూడా ఇన్సర్ట్ సినారియోలో. రిమైనింగ్ సినారియోలో మీకు అంతగా ఇబ్బంది ఉండదు. సో ఇది రిలేటెడ్ టు బ్యాచ్ క్లాస్. ఇక్కడ మీరు ఎక్స్ట్రా లాజిక్ ఏం లేదు, మనం ట్రిగ్గర్లో చేసిన సినారియోస్ సేమ్ అవే ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అవుతుంది. బట్ ఎక్స్ట్రా ఏంటి అంటే ఇక్కడ మీరు ఒక్కటి కన్సిడర్ చేయాల్సింది, ఎవ్రీ టైం మీకు సింగిల్ రికార్డ్ రావట్లేదు, మల్టిపుల్ రికార్డ్స్ వస్తున్నాయి. సో అందుకే ఎవ్రీ టైం ఇక్కడ మనం లూపింగ్ అయితే యాడ్ చేస్తాం, అది ఏ సినారియో అయినా పర్లేదు. ఫైన్. సో మనకు అసైన్మెంట్ తెలుసు, డిసిజన్ తెలుసు. ఇక్కడ వెయిట్ ఫర్ కండిషన్స్ ఉంది, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం ఉంది, వెయిట్ అంటిల్ డేట్ అని ఉంది. అసలు ఇది ఏంటి అనేసి మనకు క్లారిటీ లేదు యాజ్ ఆఫ్ నౌ, రైట్? అసలు అది ఏంటో కూడా తెలియదు. ఆ 3 కాంపోనెంట్స్ ఏంటో మనం అబ్జర్వ్ చేద్దాం. మన దగ్గర డిసిజన్ కాంపోనెంట్ ఉందా? సో ఆ డిసిజన్ కాంపోనెంట్ లానే ఇవన్నీ. వెయిట్ ఫర్ కండిషన్స్ అంటే ఇది మీకు మోస్ట్లీ యూజ్ అవ్వదు, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఇది మనము డిసిజన్ కాంపోనెంట్లో ఎలా అయితే కండిషన్ చెక్ చేస్తున్నామో ఆ కండిషన్ని చెక్ చేస్తుంది అనమాట. ఆల్ కండిషన్స్ మనం దాంట్లో కండిషన్ చెక్ చేసామో ఇక్కడ కూడా అంతే, కండిషన్ చెక్ చేయడానికి మేబీ ఏదైనా ఒకటి డిలీటెడ్ ఈక్వల్స్ టు సమ్ ట్రూ. సో ఈ కండిషన్ ఫాల్స్ లైక్ ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇంటిగ్రేషన్స్ టైంలో మనకు ప్లాట్ఫామ్ ఈవెంట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ ఈవెంట్స్ మనకు మేబీ మ్యూల్సాఫ్ట్ నుంచి, లేదు అంటే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి, మ్యూల్సాఫ్ట్ నుంచి మేజర్గా వస్తుంది అనుకోండి. సో అక్కడ నుంచి మనకు వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఆ ప్లాట్ఫామ్ ఈవెంట్ రాగానే మనం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఈ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇది రిలేటెడ్ టు ద ఇంటిగ్రేషన్స్. సో ఇంటిగ్రేషన్ చేసే వాళ్ళు దాని రిలేటెడ్ కండిషన్ యాడ్ చేసుకుంటారు. ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా కండిషన్ కాదు, ఇది ఏమంటే అంటే ఇప్పుడు అకౌంట్ రికార్డ్లో వాట్ ఎవర్ ఈ డిలీటెడ్ ఉందో అది అయిందా, ఆ ఫీల్డ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తుంది మనం ఈ వాల్యూతోని. ఒకవేళ లేకపోతే అప్పటి వరకు అది వెయిట్ చేస్తుంది, అది ట్రూ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది, ఇంకా అస్సలు ఎక్కడికి బయలుదేరదు అనమాట. ఇప్పుడు నేను డన్ క్లిక్ చేశాను, టెస్ట్, రైట్, టెస్ట్ అండ్ డన్. సారీ, రెజ్యూమ్ ఈవెంట్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత కండిషన్ ట్రూ అయిన తర్వాత ఎప్పుడు మన ఈవెంట్ని స్టార్ట్ చేయాలి. సో ఏదైనా స్పెసిఫిక్ టైం ఉందా అనుకుందాం, మేబీ ఒక స్పెసిఫిక్ టైం ఉంది అనుకుందాం. బేస్ టైం వచ్చేసి టుడే. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నారు మీరు. కండిషన్ చెక్ చేసిన తర్వాత అది ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. స్టెప్ 1. స్టెప్ 2, లైక్ స్టెప్ 1 ఒకవేళ లెట్స్ కన్సిడర్ ఆ కండిషన్ ట్రూ అయింది అనుకుందాం. ట్రూ అయ్యగానే అది ఇమీడియట్గా నెక్స్ట్ యాక్షన్ని పర్ఫామ్ చేయదు, ఈవెంట్ వెయిట్ చేస్తుంది. ఎప్పటి వరకు ఆ ఈవెంట్ రెజ్యూమ్ చేయాలి. ఈ బేస్ టైం అని మనం తీసుకున్నాం కదా, దీని మీనింగ్ ఏంటంటే మనం దీంట్లో మెన్షన్ చేసి ఏదైతే టైం ఉందో ఆ టైం వరకు అది వెయిట్ చేస్తుంది. దీని మీద ఎక్స్ట్రా మీరు నెంబర్స్నైనా యాడ్ చేయొచ్చు, లైక్ ఇంకొన్ని ఎక్స్ట్రా అవర్స్, లేదంటే ఇంకొన్ని ఎక్స్ట్రా డేస్ కూడా మనం యాడ్ చేయొచ్చు, ఏదైనా యాడ్ చేయొచ్చు మనం. సో అలా, రైట్. రెజ్యూమ్ టైం అయిపోయింది. లేదు అంటే రికార్డ్ ఫీల్డ్, అగైన్ ఏదైనా రికార్డ్ ఫీల్డ్ అప్డేట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఫస్ట్ డిసిషన్ చెక్ చేస్తున్నాం, ఆ డిసిషన్ ట్రూ అయ్యేంత వరకు అది వెయిట్ చేస్తుంది. ఆ డిసిషన్ ట్రూ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో రికార్డ్లో ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో అది కూడా ట్రూ అయ్యేంత వరకు వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. బట్ ఇది మీకు చాలా కాంప్లెక్స్ కనిపిస్తుందేమో, బట్ డోంట్ వర్రీ, దీన్ని మీరు ఎక్కువ హ్యాండిల్ చేయరు. ఎందుకు హ్యాండిల్ చేయరు అంటే ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ ఏవైతే థింగ్స్ ఉన్నాయో వాటిలో వాళ్ళు చూసుకుంటారు. బట్ మోస్ట్లీ మీకు వరస్ట్గా లక్ ఉంటే మాత్రమే ఇలాంటి సినారియో, అది కూడా 1 or 2 మాత్రమే ఫేస్ చేస్తారు. డే టు డే లైఫ్లో రెగ్యులర్గా మీరు ఇలాంటి వాటితోని వర్క్ చేయరు. సో అందుకే అట్లీస్ట్ మీరు బేసిక్ అండర్స్టాండింగ్ మీకు కావాలి అనమాట. ఇంటిగ్రేషన్స్ రిలేటెడ్ కదా, సో అట్లీస్ట్ మీకు క్లారిటీ ఉండాలి ఇలాంటిది ఒక థింగ్ ఉంది అని చెప్పేసి. అందుకే సో ఒక స్పెసిఫిక్ టైం అని మెన్షన్ చేసా, అండ్ సపోజ్ ఒక టైం యాడ్ చేస్తున్నా, ఈ టైం. సో ఈ టైం ఏదైతే ఉందో ఈ టుడే టైం కాకుండా దీన్ని మనం ఏమైనా మెన్షన్ చేస్తామంటే టుడే ప్లస్ 7 అని యాడ్ చేసాం అనుకుందాం. సో ఇవాళ నుంచి 7 days యాడ్ చేస్తే ఏదైతే డేట్ వచ్చిందో ఆ డేట్ రోజు ఇది రెజ్యూమ్ అవ్వాలి ఈవెంట్. దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను డిసిజన్ డన్ చేస్తా. ఇంకేం ఎర్రర్స్ ఉన్నాయి? ఓకే, డన్. సో ఇప్పుడు ఇక్కడ ఈ వెయిటింగ్ అని ఉంది కదా, దీనికి ఈ డిసిజన్కి తేడా ఏంటంటే డిసిజన్ అనేది దీంట్లో కూడా మనం కండిషన్ చెక్ చేస్తున్నాం, రైట్? ఏం ప్రాబ్లం లేదు, సేమ్. బట్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఆ కండిషన్ చెక్ చేసే టైంలో ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో సాటిస్ఫై అవ్వకపోతే, ఆ కండిషన్ ట్రూ అవ్వకపోతే అది ట్రూ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. దెన్ వెయిట్ చేసిన తర్వాత వాట్ ఎవర్ ఇక్కడ మనం స్పెండ్ చేసిన టైం ఉందో ఆ టైం బేస్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇన్స్టెంట్గా కూడా స్టార్ట్ అవ్వదు. ఈవెన్ ఆ కండిషన్ ట్రూ అయినా అది ఇన్స్టెంట్గా స్టార్ట్ అవ్వదు. మీరు ఒకవేళ ఇన్స్టెంట్గా స్టార్ట్ అవ్వాలని మెన్షన్ చేస్తే అవుతుంది.
లేదు కండిషన్ ట్రూ అయినాక నెక్స్ట్ ఇంకొన్ని డేస్ మనం వెయిట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దామంటే అప్పుడు ఆ టైం వెయిట్ చేసి అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేసే టైంలో ఎక్స్టర్నల్ సిస్టమ్స్, ఇప్పుడు MuleSoft డెవలపర్స్ ఉంటారు, వాళ్ళు ఈ ఇంటిగ్రేషన్ చూసుకుంటారు. వాళ్ళు ఏంటి అంటే ఆ డేటా తీసుకొచ్చి సేల్స్ ఫోర్స్లో యాడ్ చేస్తున్నప్పుడు ఈ API కాల్స్ వల్ల కొంచెం టైం డిలే అవుతుంది. సో ఏంటి, ఒక 3 అవర్స్ 4 అవర్స్ అలా కొంచెం వెయిటింగ్ పీరియడ్ పెడతారు ఇది మనకు సేల్స్ ఫోర్స్కు. పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఒక టైం వరకు వెయిట్ చేసి అండ్ దెన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అది. నెక్స్ట్ వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం అని ఉంది కదా, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ సింపుల్గా, ఇదేం లేదు వెయిట్ ఫర్, ఇది కాంప్లెక్స్గా ఉండదు, సింపుల్. ఇప్పుడు నేను 10 days అని పెట్టేస్తాను, డన్. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇది ఉందా ఈ డిసిషన్ ప్లేస్లో ఇప్పుడు ఇదే యాడ్ చేసి అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ స్కెడ్యూల్ ఫ్లో ఏదైతే ఉందో ఇది డైలీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రాగానే ఇక్కడ మనం 10 days అని చెప్పాం కదా, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏదైతే యాక్షన్ పర్ఫామ్ చేయాలో అది 10 days వరకు పర్ఫామ్ అవ్వదు, అలానే వెయిట్ చేస్తుంది. 10 days అయిన తర్వాత దీని తర్వాత ఉన్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫామ్ అవుతాయి. సో ఇది ఒక 10 days వరకు వెయిట్ చేస్తుంది. లైక్ అది 10 days 6 days 7 days అని మీరు ఏదైనా మీరు యాడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అలానే మనకు వెయిట్ అంటిల్ డేట్ అని ఉంది. వెయిట్ అంటిల్ డేట్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దాంట్లో మనం ఎన్ని డేస్ వెయిట్ చేయాలని మెన్షన్ చేసాం, ఇక్కడ ఏంటి అంటే ఏ డేట్ వరకు వెయిట్ చేయాలని చెప్పేసి మనం మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం మెన్షన్ చేసా, 8th October అని మెన్షన్ చేసా. దీని మీనింగ్ ఏంటి, ఇక్కడికి వచ్చి ఇది మనం కనెక్షన్ చేస్తే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 8th October వరకు వెయిట్ చేస్తుంది. సపోజ్ లెట్స్ కన్సిడర్ మనం దీని నుంచి తీసేస్తాం, ఇక్కడ నుంచి నేను దీనికి పెట్టేసి అండ్ ఇక్కడ నుంచి ఇది పెడతాం ఈ కనెక్షన్. సో దీని మీనింగ్ ఏంటి, డిసిషన్ చెక్ చేసాం, ట్రూ అయింది అనుకోండి అది ఇన్స్టెంట్గా డేటాను అసైన్ చేయదు, ఒక 7 days వరకు వెయిట్ చేస్తుంది. 7 days వరకు వెయిట్ చేసి దెన్ డేటాను అసైన్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ వాట్ ఎవర్ యాక్షన్ ఉందో ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. అదే వెయిట్ అంటిల్ డేట్ అంటే వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ డేస్ మనం మెన్షన్ చేస్తున్నాం, సార్ నెంబర్ ఆఫ్ డేట్ ఏదైతే మెన్షన్ చేస్తున్నామో ఆ డేట్ వరకు, స్పెసిఫిక్గా ఆ డేట్ వరకు అది వెయిట్ చేస్తుంది. సో ఇదేమో ఆ స్పెసిఫిక్ డేట్ వరకు అండ్ ఇది వచ్చేసి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ మెన్షన్ చేస్తున్నామో అన్ని నెంబర్ ఆఫ్ డేస్ వరకు అది. సో ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అదనమాట. ఇది నెంబర్ ఆఫ్ డేస్ రిలేటెడ్ మెన్షన్ చేయడానికి, ఇది డేట్ని మెన్షన్ చేయడానికి. ఇదేంటి, దీంట్లో కండిషన్ చెక్ చేయట్లేదు, మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఎలాంటి కండిషన్ మెన్షన్ చేయట్లేదు, సింపుల్గా ఒక సర్టెన్ టైం పీరియడ్ వరకు మనం వెయిట్ చేయాలి అని మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ కండిషన్ మెన్షన్ చేస్తున్నాము, సర్టెన్ టైం పీరియడ్ వరకు మనం వెయిట్ చేయాలని కూడా మెన్షన్ చేస్తున్నాం, అది అనమాట డిఫరెన్స్, అంతే. సో మీరు ఇప్పుడు ఈ డిసిషన్ని ఈ రెండింటిని యాడ్ చేసి చూడండి, మీకు ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే డిసిషన్ చెక్ చేసి మనం టైం వెయిట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా డిసిషన్ చెక్ చేసి టైం వెయిట్ చేస్తున్నాం. అది ఈ 3 కాంపోనెంట్స్ మీకు ఎక్స్ట్రా స్కెడ్యూల్ ఫ్లోలో మాత్రమే కనిపిస్తాయి, ఇంకెక్కడా కనిపించవు. ఏ ట్రిగ్గర్ ఫ్లోలో, స్క్రీన్ ఫ్లోలో ఎక్కడ మీకు కనిపించవు, మీరు వెరిఫై చేయండి. ఫైన్. సో వెయిట్ ఫర్ కండిషన్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం, వెయిట్ అంటిల్ డేట్, ఇవి 2 సిమిలర్. ఇది డేట్ వరకు వెయిట్ చేస్తుంది, ఇది అమౌంట్ ఆఫ్ టైం, మేబీ నెంబర్ ఆఫ్ డేస్ 10 days 15 days 30 days అలా వెయిట్ చేస్తుంది. ఇది కండిషన్ చెక్ చేసి అండ్ దెన్ వెయిట్ చేస్తుంది. ఎలా అయితే డిసిజన్ ఉందో డిసిజన్కి ఎక్స్ట్రా వర్షనే ఇది, డిసిషన్ చెక్ చేసి అది ఇన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది డిసిషన్ చెక్ చేసి అండ్ దెన్ సర్టెన్ టైం వరకు అది వెయిట్ చేస్తుంది. ఇది ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్ వరకు వెయిట్ చేస్తుంది, ఎలాంటి డిసిషన్ చెక్ చేయదు. ఇది డేట్ వరకు వెయిట్ చేస్తుంది, ఎలాంటి డిసిషన్ చెక్ చేయదు. అండ్ మనకు లూప్ అంటే ఏంటో తెలుసు, లైక్ ఆ డేటాని లూప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది మీకు యూజ్ కాదు, లైక్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇగ్నోర్ చేయడం బెటర్. కలెక్షన్ సార్ట్, కలెక్షన్ ఫిల్టర్, ఇది మనకి యూజ్ అవుతుంది. సో ఈ కలెక్షన్ సార్ట్ ఏంటి అంటే మనం మీరు డేటా ఫెచ్ చేస్తున్నారు, ఇక్కడ మీకు సార్టింగ్ ఉంది రైట్, డేటా సార్ట్ చేయాలనుకుంటున్నారు, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అని సపోజ్ ఏదో ఒకటి ఆప్షన్ తీసుకొని సార్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, వాట్ ఎవర్ అకౌంట్ రికార్డ్స్ వస్తున్నాయో వచ్చిన అకౌంట్ రికార్డ్స్ని యాన్యువల్ రెవెన్యూ ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ యాన్యువల్ రెవెన్యూ అనే ఫీల్డ్ని నేను అసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ చేస్తున్నాను. ఫైన్, నో ప్రాబ్లం, సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది. బట్ మీకు రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాట్ ఓన్లీ అనే సింగిల్ ఫీల్డ్, మల్టిపుల్ ఫీల్డ్స్ మీద మీరు సార్టింగ్ చేయాలి అనుకుంటున్నారు, అప్పుడు మీరు కలెక్షన్ సార్ట్ యాడ్ చేయండి అండ్ కలెక్షన్ వేరియబుల్ యాడ్ చేయండి. ఇక్కడ ఇది మనకు అకౌంట్ లిస్ట్ ఉంది, దాన్ని మనము సార్టింగ్ చేయాలి అనుకుంటున్నాం, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ సెలెక్షన్ చేయండి రైట్. సెలెక్షన్ చేసిన తర్వాత మేబీ అసెండింగ్ ఆర్డర్ రైట్.
కలెక్షన్ సార్ట్, ఇక్కడ మనకు మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, ఇది ఐడి లిస్ట్ మనకు కావాల్సింది ఇది, రైట్. ఇంతకుముందుకి ఇది ఎందుకు రాలేదంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఐడి లిస్ట్, దీంట్లో అకౌంట్ ఐడి స్టోర్ అవుతున్నాయి, ఏం ఫీల్డ్స్ లేవు కాబట్టి అది ఓన్లీ అసెండింగ్ అని సెలెక్షన్ చేయగానే బై డిఫాల్ట్ దాంట్లో ఒకటే ఉంది అకౌంట్ ఐడి, ఆ బేసిస్లో తీసుకుంది. బట్ మనము అకౌంట్ డేటాని మనం లూప్ చేస్తున్నప్పుడు మనకు మల్టిపుల్ వచ్చాయి. ఫస్ట్ లెట్స్ టేక్ బిల్లింగ్ కంట్రీ. బిల్లింగ్ కంట్రీ అసెండింగ్ ఆర్డర్లో మనకు సార్టింగ్ అవ్వాలి, దీంతో పాటు ఇంకొక వాల్యూ కూడా కావాలి. లెట్స్ టేక్ బిల్లింగ్ సిటీ, ఇది డిసెండింగ్ ఆర్డర్లో కావాలి. అండ్ దెన్ లెట్స్ టేక్ వన్ మోర్ ఆప్షన్. నెక్స్ట్ మేబీ కాంటాక్ట్ కౌంట్ అసెండింగ్. సో మీరు డేటా ఫెచ్ చేసేటప్పుడు సార్టింగ్ ఉంది, దాంట్లో సింగిల్ ఫీల్డ్ మాత్రం మీరు సార్ట్ చేయగలరు. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఫీల్డ్స్, ఫస్ట్ బిల్లింగ్ కంట్రీతోనే డేటా సార్ట్ చేసి, దెన్ బిల్లింగ్ సిటీ యూజ్ చేసుకుని డేటా సార్ట్ చేసి, దెన్ ఇంకో ఫీల్డ్ యూజ్ చేసుకుని డేటా సార్ట్ చేస్తుంది అనమాట. కొంచెం కాంప్లెక్స్గా మీరు డేటాని సార్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ లెవెల్లో అంటే మోర్ దాన్ 1 ఫీల్డ్ సార్టింగ్ చేసే టైము గెట్ రికార్డ్ లోపల ఒకటే ఫీల్డ్తో మీరు సార్టింగ్ చేయొచ్చు. ఇక్కడ 3 ఫీల్డ్స్తోని సార్టింగ్ చేసే ఆప్షన్ అవైలబుల్గా ఉంది, అందుకే కలెక్షన్ సార్ట్ అనేది ఇలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇలానే మనకు ఫిల్టర్ సార్ట్ ఉంది. సో కలెక్షన్ సార్ట్ ఉంది, కలెక్షన్ సార్ట్ అయితే క్లియర్, ఎందుకు యూజ్ చేయాలి, బేసిక్గా మనకు ఒకటే ఫీల్డ్తోనైతేనేమో ఈ గెట్ రికార్డ్స్ ఏదైతుందో దీంట్లో మనం చేస్తాము, నో ప్రాబ్లం ఇక్కడ సార్టింగ్. బట్ మనకు మోర్ దాన్ 1 ఫీల్డ్ ఉన్నప్పుడు కలెక్షన్ సార్ట్ ఉంది, అది క్లియర్ అయిపోయింది. కలెక్షన్ ఫిల్టర్ ఏంటి అంటే మనం డేటాని ఫిల్టర్ అవుట్ చేయడానికి, మనం డేటా ఫెచ్ చేసిన తర్వాత సర్టెన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. లెట్స్ కన్సిడర్ ఫిల్టర్, కలెక్షన్ ఫిల్టర్. నెక్స్ట్ మన అకౌంట్ ఐడి ఉంది, అకౌంట్ ఐడి. సో ఫిల్టర్ ఎలా యాడ్ చేద్దాం, ఏదో ఒక కండిషన్ యాడ్ చేద్దాం. స్టేజ్ ఫీల్డ్ అనుకుందాం, స్టేటస్ సమ్ ఏదో. మేబీ ఎంప్లాయీస్ కౌంట్ ఈక్వల్స్ టు సమ్ 100 అని మెన్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే డేటా ఫిల్టర్ అవుట్ అయిపోతుంది, ఫిల్టర్ అవుట్ అయిపోయి మనకు స్టోర్ అయిపోతుంది. ఇది కూడా సార్టింగ్ లానే, బట్ ఇది ఫిల్టర్ అంటాం. ఫిల్టర్ ఏంటి అంటే ఫస్ట్ మనకు గెట్ రికార్డ్ లోపల 1000 అకౌంట్స్ వచ్చాయనుకుందాం. వచ్చిన 1000 అకౌంట్స్ని మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఎలా ఎంప్లాయీ అనే ఫీల్డ్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేస్తున్నాం. దానివల్ల ఒక 500 అకౌంట్సే వచ్చాయి. ఇప్పుడు ఈ 500 అకౌంట్స్ని మీరు లూప్ చేయొచ్చు. అండ్ దీన్ని లూప్ చేయండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ చేస్తాను. దీని మీనింగ్ ఏంటి అంటే గెట్ రికార్డ్స్ చేశారు, దానివల్ల మీకు ఒక 1000 అకౌంట్స్ వచ్చాయి. ఆ 1000 అకౌంట్స్ని లూప్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎంప్లాయీ కౌంట్ ఏదైతే 1000 ఉందో వాటిని మాత్రమే లూప్ చేయాలనుకుంటున్నారు. సో కలెక్షన్ సార్ట్ యూజ్ చేసి లూప్ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ ఒక 1000 రికార్డ్స్ని మనం తగ్గించినట్టే కదా, అంటే 1000 టైమ్స్ లూప్ అనేది తగ్గిపోయింది. మరి ఇదే కండిషన్ ఏదో ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు కదా, ఇక్కడ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఏంటి, వాట్ ఎవర్ ఇక్కడ యాడ్ కండిషన్ ఉందో ఇక్కడ ఎంప్లాయీ కౌంట్, ఎంప్లాయీస్ ఈక్వల్స్ టు అరౌండ్ ఒక 1000, ఇలా కూడా మనం యాడ్ చేయొచ్చు కదా. మనం ఎందుకు సపరేట్గా కలెక్షన్ తీసుకుంటున్నామంటే కొన్ని సినారియోస్ ఉంటాయి. మీరు డేటా కంప్లీట్గా ఫెచ్ చేయాలి, ఫెచ్ చేసిన తర్వాత ఒక లూప్ లోపల ఒక కలెక్షన్ ఫిల్టర్ యూజ్ చేసి, లైక్ ఒక ఫిల్టర్ యూజ్ చేసి మీరు లూప్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకో దగ్గర కూడా లూప్ చేస్తున్నారు, అక్కడ ఇంకో ఫిల్టర్ యూజ్ చేసి లూప్ చేయాలనుకుంటున్నారు. బట్ ఏంటి అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లూప్ చేయాలి, లూప్ చేసే ముందు ఒక సర్టెన్ కండిషన్ ఉంది, ఆ డేటా మాత్రమే లూప్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ లూప్ చేస్తున్నారు, ఇక్కడ కూడా సర్టెన్ కండిషన్ ఉంది, ఆ కండిషన్ బేసిస్లోనే లూప్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఒకసారి డేటా ఫెచ్ చేయడం, ఇక్కడ ఒకసారి డేటా ఫెచ్ చేయడం కరెక్ట్ కాదు కదా. డైరెక్ట్ ఒకేసారి డేటా ఫెచ్ చేసుకోండి. సో డిఎంఎల్ ఆపరేషన్ ఒకటే అవుద్ది. అయిన తర్వాత ఫిల్టర్ చేసేయండి, దీంట్లో నుంచి డేటా వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఏవైతే కావాల్సిన డేటా ఉందో ఆ వచ్చిన డేటాని లూప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ లూప్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఇంకో ఫిల్టర్ యాడ్ చేయండి, ఆల్రెడీ ఫెచ్ చేసిన అకౌంట్ డేటా ఏదైతే ఉందో దాన్నే ఫిల్టర్ చేసేయండి. సో ఇప్పుడు ఏమైపోయింది, సింపుల్గా ఒకటే గెట్ రికార్డు వచ్చిన దాన్ని 2 ప్లేసెస్లో ఫిల్టర్ చేసి యూజ్ చేసాం. ఎందుకు, ఇప్పుడు ఒక 100 రికార్డ్స్ అంటే బాగానే ఉంది, 50,000 రికార్డ్స్ని లూప్ చేయాలంటే చాలా రీసోర్స్ వేస్ట్ అయిపోతుంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, ఇప్పుడు 50,000 రికార్డ్స్ వచ్చినాయి, దీంట్లో నుంచి మేబీ ఒక 10,000 రికార్డ్స్ మాత్రమే మనం ఫస్ట్ లూప్ చేస్తున్నాం, రిమైనింగ్ 40,000 రికార్డ్స్ సెకండ్ లూప్. సో అలాంటప్పుడు ఈ 40,000 రికార్డ్స్ని ఇక్కడ లూప్ చేయడం లైక్ కంప్లీట్ నెసెసరీయే కదా, అన్నెసెసరీ, వేస్ట్ ఆఫ్ టైం. బెటర్ ఏంటి, లూపింగ్ చేసేది, లైక్ ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ చేస్తే మనకు ఓన్లీ 10,000 అకౌంట్స్ వచ్చాయి, వాటిని ఫిల్టర్ చేసాం, త్వరగా అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ
40,000 చేయాలి, 10,000 కూడా మళ్ళీ అవసరం లేదు ఈసారి. సో ఆ 40,000 ఫిల్టర్ చేసి వచ్చాం, వాటిని మాత్రమే మనం లూప్ చేసాం, వాటిని మాత్రమే వాట్ ఎవర్ యాక్షన్ ఉందో ఆ యాక్షన్ని పర్ఫామ్ చేసాం. సో ఇలా మనకు కావాల్సిన వాట్ ఎవర్ ఆ గెట్ రికార్డ్స్ ఉందో ఆ వాట్ ఎవర్ ఈ లూప్ ఉందో దీన్ని ఇలా పర్ఫామ్ చేయొచ్చు. సో సార్టింగ్ అనేది గెట్ రికార్డ్స్లో ఉంటుంది, బట్ గెట్ రికార్డ్స్లో సింగిల్ ఫీల్డ్ ఉంటుంది. ఈ కలెక్షన్ సార్ట్ 3 ఫీల్డ్స్తో చేయొచ్చు. ఫిల్టర్ ఏంటి, బేసిక్గా మీరు డేటా ఫెచ్ చేసిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ లూప్ చేస్తున్నారు, డిఫరెంట్ లూప్స్ లోపల డిఫరెంట్ వాల్యూస్ ఉంటున్నాయి, అన్ని వాల్యూస్ లూప్ చేయాల్సిన అవసరం లేదు అనిపించినప్పుడు ఒకేసారి డేటా ఫెచ్ చేసేసి కలెక్షన్ ఫిల్టర్ యూజ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి లూప్లో యూజ్ చేయండి. దీనివల్ల ఏంటి అంటే అన్ని రికార్డ్స్ని మీరు లూప్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా కొన్ని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని రికార్డ్స్ మాత్రమే మనం స్పెసిఫిక్గా లూప్ చేయొచ్చు. సో ఇది రిలేటెడ్ టు ద స్కెడ్యూల్ ఫ్లోస్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తా. ఈ పాయింట్స్ ఏదైతే ఉందో ఈ క్లాస్ని నోట్స్ క్లియర్గా రాసుకోండి. ఈ నోట్స్ మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. స్టెప్ 1, స్కెడ్యూల్ ఫ్లోస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా యాక్షన్ పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ మేబీ ఒక 1 వీక్ ఒకసారి కావాలి అని సినారియోస్లో మెన్షన్ చేసి ఉన్నప్పుడు, లేదు అంటే మన ఆర్కిటెక్ట్స్ సజెషన్ చేసినప్పుడు ఈ సినారియోకి మీరు స్కెడ్యూల్ ఫ్లోతో వెళ్ళండి అని వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు చెప్పినప్పుడు మనం స్కెడ్యూల్ ఫ్లోకి వస్తాం. స్కెడ్యూల్ ఫ్లోకి వచ్చాం. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, స్కెడ్యూల్ ఫ్లో అనేది మనం డైలీ సెలెక్షన్ చేస్తే డైలీ ఎగ్జిక్యూట్ అవుతుంది, వీక్లీ సెలెక్షన్ చేస్తే వీక్లీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రిగ్గర్ అనేది ఇన్స్టెంట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రిగ్గర్లో డేటా ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది, వాట్ ఎవర్ రికార్డ్ క్రియేట్ అవుతుందో దాని రిలేటెడ్ డేటా అవైలబుల్గా ఉంటుంది. స్కెడ్యూల్ ఫ్లోలో డేటా అవైలబుల్గా ఉండదు. ఫ్రమ్ ద స్టెప్ 1 ఇట్ సెల్ఫ్ మనం డేటా ఫెచ్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ స్కెడ్యూల్ ఫ్లోలో కూడా మీరు ప్రీవియస్గా చూసిన 3 ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో, పేరెంట్ అకౌంట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ అకౌంట్ని ఇన్సర్ట్ చేయడం, పేరెంట్ అకౌంట్ అప్డేట్ అయినప్పుడు చిల్డ్రన్ అకౌంట్ని అప్డేట్ చేయడం, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ అయినప్పుడు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అప్డేట్ అయినప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్ని అప్డేట్ చేయడం. ఈ 3 సినారియోస్ ట్రిగ్గర్లో చేసాము, అదే 3 సినారియోస్ స్కెడ్యూల్ ఫ్లోలో కూడా వస్తాయి మీకు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ట్రా మీరు ఎవ్రీ టైం స్టెప్ 1 డేటా ఫెచ్ చేయాల్సిందే. పేరెంట్ రికార్డ్ ఇన్సర్ట్ అయింది, దాని రిలేటెడ్ చిల్డ్రన్ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఆ రోజు ఇన్సర్ట్ అయిన పేరెంట్ రికార్డ్స్ ఏవైతున్నాయో వాటిని ఫెచ్ చేసి వాటిని చేయండి. దెన్ లూప్ చేసి డేటా అసైన్ చేసి రికార్డ్స్ క్రియేషన్. ఆ రోజు అప్డేట్ అయిన పేరెంట్ రికార్డ్స్ని యూజ్ చేసి చిల్డ్రన్ రికార్డ్స్ని అప్డేట్ చేయాలంటే రికార్డ్స్ ఫెచ్ చేయండి, లూప్ చేయండి, ఐడి స్టోర్ చేయండి, చిల్డ్రన్ డేటా ఫెచ్ చేయండి, అగైన్ లూప్ చేసి డేటా మ్యాప్ చేయండి. నాట్ ఓన్లీ దిస్, ఇలా కాకుండా డేటా డిలీట్ కూడా యూజ్ చేస్తారు. సింపుల్గా ఏంటి, డేటా డిలీట్ చేయడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ కింద ఉంటుంది, దీని బిలో ఉన్నది ఆప్షన్. సో అదేంటి, డేటా ఫెచ్ చేసిన తర్వాత డేటా డిలీట్ చేయాలి అనుకుంటే క్లీనింగ్ పర్పస్లో వీక్లీ ఒకసారి మనం ఏమన్నా లీడ్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో క్రియేట్ అయిన లీడ్స్ మనకు ఇన్యాక్టివ్గా ఉంటే, ఒక లాస్ట్ 6 months నుంచి ఇన్యాక్టివ్గా ఉంటే వాటిని మనం డిలీట్ చేద్దామన్నారు. సో డేటా ఫెచ్ చేయండి, డిలీట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. అండ్ దెన్ ఈ 3-4 సినారియోస్ మాత్రమే మనకు స్కెడ్యూల్ ఫ్లోలో మేజర్గా వస్తుంటాయి. ఇంతకు మించి ఎక్స్ట్రా మనకు స్కెడ్యూల్ ఫ్లోస్లో రావు. సో మీరు ట్రిగ్గర్ ఫ్లోలో మీకు ప్రాపర్ లాజిక్ బిల్డ్ అయితే అదే లాజిక్ ఇక్కడ మీరు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఎక్స్ట్రా మీకు యాడ్ అయింది వెయిట్ ఫర్ కండిషన్స్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం, వెయిట్ అంటిల్ డేట్. ఇవి ఓన్లీ ఇంటిగ్రేషన్స్ టైంలో మాత్రమే యూజ్ అవుతాయి. రిమైనింగ్ సినారియో లోపల అవి వాటిని యూజ్ చేయలేం మనం. కలెక్షన్ సార్ట్, కలెక్షన్ ఫిల్టర్ అంటే అవి ఈజీగానే ఉన్నాయి, పెద్దగా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీకు ఈవెన్ వెయిట్ అంటిల్ డేట్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం, ఇవి రెండు కూడా స్ట్రైట్ ఫార్వర్డే. ఓన్లీ వెయిట్ ఫర్ కండిషన్ అనేది కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు డిఫరెంట్గా అనిపించింది అంటే దాంట్లో డిసిషన్ చెక్ చేసాం, దాంట్లోనే వాట్ ఎవర్ టైం ఉందో ఆ టైం వరకు మనం వెయిట్ చేసాం. ఈ 2 థింగ్స్ మనం చేసామన్నమాట దీంట్లో, ఎక్స్ట్రా ఇంకేం చేయలేదు. ఆ 2 థింగ్స్ని యాడ్ చేస్తేనే వెయిట్, ఏదైతే వెయిట్ ఫర్ కండిషన్ ఉందో ఇది అయిపోయింది. డిసిషన్, వెయిట్ ఫర్ అమౌంట్ ఆఫ్ టైం, ఈ రెండింటిని యాడ్ చేస్తే వెయిట్ ఫర్ కండిషన్ అయిపోయింది. సో ఈ 3 థింగ్స్ మనకి ఎక్స్ట్రా దీంట్లో యాడ్ అయిపోయాయి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ మీకు ట్రిగ్గర్ ఫ్లోలో మీరు ఏదైతే చూసారో అదే ఇక్కడ ఉంది. అండ్ మీరు ట్రిగ్గర్ ఫ్లోస్ ఐదర్ బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా అవి క్లారిటీ ఉంటే ఈవెన్ ఇక్కడ కూడా ఇవి క్లారిటీ ఉంటాయి. సో ఏంటి అంటే మీరు ఎవ్రీ టైం ఆ రిలేటెడ్ టాస్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు అనలైజ్ చేయండి, ఆ సినారియో ఏంటి, ఎన్నో ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, డేటా ఏం ఫెచ్ చేయాలి, ఎలా ఫెచ్ చేయాలి, కండిషన్ ఏం చెక్ చేయాలి, అండ్ దెన్ డేటా ఎలా అసైన్ చేయాలి, ఏ వాల్యూతో అసైన్ చేయాలి. ఇవి డేటా క్లియర్గా ఉంటే ట్రిగ్గర్ ఫ్లో చేయడం ఈజీ అయిపోతుంది. అక్కడనే మీకు చాలా వరకు స్టక్ అయిపోతారు.
సో మోస్ట్లీ దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇది ఎప్పుడు క్లారిటీ వస్తుంది అంటే, ఆల్మోస్ట్ నిన్న నేను ఒక 30 టాస్క్లు షేర్ చేశాను. ఏది సేల్స్ క్లౌడ్ రిలేటెడ్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్. ఈ 30 టాస్కుల లోపల మీరు వాటన్నిటిని అనలైజ్ చేస్తే, వాటన్నిటిని నోట్స్ రాసుకుంటే, ప్రతి ఒక్కదాన్ని మీరు ఇట్లా ఏమంటారు, ప్రతి ఒక్కదాన్ని బ్రేక్ డౌన్ చేయండి. ఏ ఆబ్జెక్ట్ ఇన్వాల్వ్ అయింది, డేటా ఎలా ఫెచ్ చేయాలి, ఏం వాల్యూ అప్డేట్ చేయాలి, ఏం కండిషన్ చెక్ చేయాలి, ఇలా ఈ 4 to 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆ 30 టాస్క్లు రిలేటెడ్ ఫస్ట్ నోట్స్ రాయండి. అది మీకు క్లారిటీ వచ్చిందంటే ఈ ట్రిగ్గర్ ఫ్లో ఏదైతే ఉందో ఇది చాలా ఈజీ. ఎందుకంటే అది క్లారిటీ వస్తే మీరు ChatGPTకి ఇచ్చేస్తే ఎలా చేయాలి ఏంటని కూడా అది ఈజీగా చెప్పేస్తుంది. సో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదేనమాట. ఏ ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, డేటా ఏమైనా ఫెచ్ చేయాలన్నా, పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చైల్డ్ ఆబ్జెక్ట్ ఏంటి, డేటా ఎలా ఫెచ్ చేయాలి, కండిషన్స్ ఏం చెక్ చేయాలి, డేటా ఏం మ్యాప్ చేయాలి. ఈ 6 కండిషన్స్ ఫస్ట్ నోట్ డౌన్ చేయడానికి ట్రై చేయండి నేను ఇచ్చిన టాస్క్ లోపల. వన్స్ మీరు ఆ 6 కండిషన్స్ సక్సెస్ఫుల్గా నోట్ డౌన్ చేయగలిగారనుకుందాం, అప్పుడు మీరు డెఫినెట్గా ఈ ట్రిగ్గర్ ఫ్లో కాదు ఇంతకన్నా కాంప్లెక్స్ ట్రిగ్గర్ ఫ్లో కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే దాని మీనింగ్ మీకు లాజిక్ బిల్డ్ అయిపోయింది, మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ఆ థింగ్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నిటిని. మీకు కావాల్సింది ఏంటి, ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఒక ట్రిగ్గర్ ఫ్లో ఉంది, ఆ ట్రిగ్గర్ ఫ్లో తీసుకున్నారు, దాని మీద మీరు ఇవన్నీ పాయింట్స్. స్టెప్ 1 ఏంటి, ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ ఫ్లో రాయాలి, ఇది మీరు డిసైడ్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పే థింగ్స్ మళ్ళీ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ డిసైడ్ అవ్వాల్సింది ఏ ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాయాలి, ఇది డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ బిఫోర్ ట్రిగ్గరా ఆఫ్టర్ ట్రిగ్గరా, ఇది కూడా డిసైడ్ అవ్వాలి. ఇది ఎలా డిసైడ్ అవుతాం, సేమ్ ఆబ్జెక్ట్లో ఫీల్డ్ని అప్డేట్ చేస్తున్నప్పుడు, డూప్లికేట్ రికార్డ్స్ చెక్ చేస్తున్నప్పుడు, వ్యాలిడేషన్ రూల్స్ చేస్తున్నప్పుడు అది బిఫోర్ అవుతుంది. రిలేటెడ్ రికార్డ్స్ విచ్ మీన్స్ 2 రికార్డ్స్ ఆర్ 2 ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు అది ఆఫ్టర్ ట్రిగ్గర్ ఫ్లో అవుతుంది. సో ఇది డిసైడ్ అయ్యింది. ఏ ఆబ్జెక్ట్ మీద ఫ్లో, టైప్ ఆఫ్ ఫ్లో, బిఫోర్ ఆర్ ఆఫ్టర్. దెన్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, పేరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి. థర్డ్ స్టెప్ క్లియర్. ఫోర్త్ స్టెప్ డేటా ఎలా ఫెచ్ చేయాలి. ఎందుకంటే మీకు రిలేషన్షిప్ క్లారిటీ వచ్చింది కదా, ఐడీస్ యూజ్ చేసుకొని డేటా ఫెచ్ చేయాలని క్లారిటీ వస్తుంది. సో డేటా ఎలా ఫెచ్ చేయాలి, ఫోర్త్ స్టెప్. ఫెచ్ చేసిన డేటాని కండిషన్స్ ఏం చెక్ చేయాలి, సిక్స్త్ స్టెప్. కండిషన్స్ ఏం చెక్ చేసిన తర్వాత డేటా ఏం మ్యాప్ చేయాలి, అసైన్మెంట్ ఎలా చేయాలి, ఏ ఫీల్డ్కి ఏ ఫీల్డ్ వాల్యూ అసైన్ చేయాలి. ఈ 6 స్టెప్స్ మీరు నోట్ డౌన్ చేయగలిగితే నేను ఇచ్చిన 30 టాస్కుల్లో మీరు డెఫినెట్గా ఈ ఫ్లో ఏదైతే ఉందో, ఈ ఫ్లో కాదు ఈవెన్ మీరు ట్రిగ్గర్ కోడ్ కూడా రాయొచ్చు. మీకు ఎలాంటి సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాయకపోయినా నేను మీతో రాపిస్తాను. సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ రాకపోయినా మీరు రాస్తారు ఈజీగా, ఇంతేనా అంటారు. ఇంకా ఈ 6 థింగ్స్ మీరు ఐడెంటిఫై చేసి నోట్ చేయండి ఫస్ట్. ఇచ్చిన 30 టాస్కులు రిలేటెడ్ ప్రతి దానికి ఈ 6 పాయింట్స్ నోట్ డౌన్ చేసి పెట్టగలిగితే ఎవ్రీథింగ్ మీకు ఈజీ అయిపోతుంది. ఈ గెట్ రికార్డ్స్ ఎవ్రీథింగ్ అవన్నీ మీరు చేసిన స్టెప్స్లోనే ఇవన్నీ ఇన్వాల్వ్ అయిపోయాయి. ఆ స్టెప్స్ క్లారిటీ వస్తే ఇవి కూడా క్లారిటీ వస్తాయి అన్నమాట. అవి క్లారిటీ లేకపోతేనే ఇక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈ 6 స్టెప్స్ని ఫోకస్ చేయండి. దెన్ మనకు ఈవెన్ స్కెడ్యూల్ ఫ్లో అయినా మీకు సేమ్ ఇలానే ఉంటుంది. అక్కడ ఏంటంటే స్కెడ్యూల్ ఫ్లోకి వచ్చేసరికి ఏ ఆబ్జెక్ట్ మీద ఫ్లో అండ్ దెన్ ఆఫ్టర్ బిఫోర్ అని చెప్పేసి ఈ 2 కండిషన్స్ చెక్ చేయం. స్కెడ్యూల్ ఫ్లో ఎలా ఉంటుంది, సింపుల్గా ఏ రికార్డ్స్ని అప్డేట్ చేయాలి, ఏ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయాలో మనకు మెన్షన్ చేస్తారు. అది డైలీ ఆ వీక్లీ మనం సెలెక్షన్ చేయాలి బేస్డ్ ఆన్ ద సినారియో. అక్కడ మనకు క్లియర్గా ఉంటుంది. లైక్ వాళ్ళు చెప్తుంటారు డైలీ కావాలి, మనకు వీక్లీ కావాలి అనేసి. దాన్ని బట్టి మనం చూస్ చేస్తాం. డేటా ఏం ఫెచ్ చేయాలి, ఏమైనా 2 ఆబ్జెక్ట్స్ 3 ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయా, సో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఫస్ట్ ఇది రావాలి. ఎన్ని ఆబ్జెక్ట్, ఇది రిలేటెడ్ టు స్కెడ్యూల్ ఫ్లోస్, ఇది కూడా నోట్ డౌన్ చేయండి. ఎన్ని ఆబ్జెక్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి ఫస్ట్ థింగ్. అవన్నిటిని క్లియర్ వచ్చింది. ఆ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ రిలేషన్షిప్, ఏది పేరెంట్ ఆబ్జెక్ట్, ఏది చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏంటి, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ డేటా ఫెచ్ చేయడం. పేరెంట్ ఆబ్జెక్ట్ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ అని వస్తే ఫస్ట్ పేరెంట్ ఆబ్జెక్ట్ డేటా ఫెచ్ చేస్తారు. అండ్ దెన్ లూప్ యూజ్ చేసి పేరెంట్ ఐడి స్టోర్ చేసుకొని ఆ పేరెంట్ ఐడీస్తోనే చిల్డ్రన్ డేటా ఫెచ్ చేస్తారు. సో డేటా ఫెచ్ చేయడం మీకు క్లియర్ వచ్చింది. నెక్స్ట్ కండిషన్ ఏం చెక్ చేయాలి, అది కూడా నోట్ డౌన్ చేయండి. డేటా ఏం మ్యాప్ చేయాలి, ఇది కూడా నోట్ డౌన్ చేయండి. సరిపోయింది. ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ మీకు ఏం యాడ్ అయ్యింది, ఈ లూపు డేటా ఈ అసైన్మెంట్ కాంపోనెంట్, ఎందుకంటే ఐడీస్ను స్టోర్ చేయడం కోసం అసైన్మెంట్ కాంపోనెంట్. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ అంతా సేమే. ఇంకా గెట్ రికార్డ్స్, లూప్ ఎవ్రీథింగ్. సో ఈ 3 లైక్ ఈ స్కెడ్యూల్ ట్రిగ్గర్ ఫ్లో అయినా రెగ్యులర్ ట్రిగ్గర్ ఫ్లో అయినా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీద మీరు వర్క్ చేయగలిగితే డెఫినెట్గా ఎంత పెద్ద కాంప్లెక్స్ సినారియో అయినా
అది ట్రిగ్గర్ ఫ్లోలో అని కాదు. ఇప్పుడు నేను దీని మీద ఎందుకు ఫోకస్గా ఉన్నా అంటే మీకు ఇక్కడ ఇది క్లారిటీ వస్తే రేపు కోడింగ్లో చాలా ఈజీ ఉంటుంది. ఎంత ఈజీ ఉంటుందంటే అబ్బా ఇంతేనా అనిపిస్తుంది మీకు. ఇంకా ఫ్లోస్ కంటే ఈజీగా ట్రిగ్గర్ కోడ్ అనిపిస్తుంది. ఎందుకంటే కోడ్ ఎలాగో మనకు చాట్‌జీపీటీ జనరేట్ చేస్తుంది కాబట్టి మీరు ఇవి అనలైజ్ చేసి ఇవి ఐడెంటిఫై చేస్తే అది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వీటిలోనే మనకు ప్రాంప్ట్ వస్తుంది ఏది చాట్‌జీపీటీకి ఇవ్వాల్సింది. అందుకే వీటిని ఐడెంటిఫై చేయండి అని చెప్పేది. సో అది. అండ్ జగదీష్ ఏమో డౌట్స్ అన్నా? సో ఇప్పుడు ఏం చేయంటే నీకు అరౌండ్ దాంట్లో 30 ఉన్నట్టున్నాయి టాస్క్లు. 30 టాస్క్ రిలేటెడ్ నేను చెప్పిన ఇప్పుడు 6 పాయింట్స్ ఉన్నాయా, ఆ 6 పాయింట్స్ని నోట్స్లో రాసిపెట్టు. లైక్ రేపు నీకు ఎన్ని వీలైతే అన్ని రాస్తున్నప్పుడు నీకు డౌట్స్ వస్తున్నాయి అనుకుందాం. లెట్స్ కన్సిడర్ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ పాయింట్స్ నోట్ డౌన్ చేయి. నెక్స్ట్ ఒక ట్రిగ్గర్ సినారియో తీసుకో. ఆ ట్రిగ్గర్ సినారియో లోపల ఈ 6 పాయింట్స్ నోట్ డౌన్ చేయి. నీ వల్ల ఎన్ని అవుతున్నాయో అవన్నీ చేయి. ఒక 15 ట్రై చేయి. ఫస్ట్ 3 పాయింట్స్, 4 పాయింట్స్, 6 పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నావో అది ట్రై చేయి. దాని తర్వాత నీకు క్లారిటీ వస్తుంది. ఒక 15 ట్రై చేయగానే పోతూ ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ట్రిగ్గర్ సినారియోలోనే నువ్వు అన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేయలేవు. సో వెళ్తూ నీకు క్లారిటీ వస్తుంది. ఒక 15-20 ట్రై చేయగానే నీకు అర్థమవుతుంది. మేబీ ఒక 3 to 4 పాయింట్స్ నువ్వు ఐడెంటిఫై చేసావు అనుకుందాం. ఇంకో 2 to 3 పాయింట్స్ మిస్ అవుతున్నాయి. అప్పుడు ఒకసారి నాకు పింగ్ చేయి. అప్పుడు మనం కనెక్ట్ అయిపోయి నీకు ఆ రిమైనింగ్ పాయింట్స్ ఎగ్జాక్ట్గా అవి ఎందుకు మిస్ అవుతున్నాయి, ఎక్కడ మిస్ అవుతున్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు. క్లియర్? హలో. చలో ఓకే బాయ్.